ప్రార్థనతో బైబిల్ పఠనం కూడికను మనం ఆరంభించుకుంటాం. మోకరించి తలలో ఉంచినట్లయితే ప్రార్థనలో ప్రవేశిస్తాం. మహిమగల తండ్రి, నమ్మకమైన దేవా, ఎన్నడూ మారని మార్పు చెందని సదాకాలము యుగ యుగముకు ఏకరీతి ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఓ ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైనటువంటి పరమ తండ్రి, 24 పెద్దలు 4 జీవులు కోటాను కోట్ల దేవదత్తులతో సదాకాలము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని కీర్తింపబడుతున్న తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మీరు మా అద్వితీయ సత్య దేవుడిగా మీరు ఉన్నందులకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. పాపులమైన, దౌర్భాగ్యులమైన, నీచులమైన, ఎన్నికలేని నిష్ప్రయోజకులమైనటువంటి ధూళి దుమ్ముతో స్మాటువంటి నన్ను మమ్మలను మానవులందరినీ కూడా ప్రేమించడానికి ఆ కల్వశిలో మిమ్మల్ని మీరుగా ప్రభా అర్పించుకొని గొప్ప త్యాగముగా మీ ప్రాణమును అర్పించినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ శరీరంలో ఉన్నటువంటి యావత్ రక్తబొట్టును కూడా మా పాపమును పరిహార్థమై ప్రభా మీరు చిందించిన మీ ప్రేమ వాత్సల్యత మీ సమర్పణను బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీరు మా కొరకై మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుని లేచుడు ద్వారా ఉచితమైన మహా గొప్ప రక్షణ ఇచ్చినారు, గొప్ప నిరీక్షణ ఇచ్చినారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నిజముగా ఎన్నిక లేని మానవులను మీరు ఎంతగా ప్రేమించినారు. మీ శిలువ యాగము ద్వారా ప్రభా మీరు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఓ ప్రేమగల ప్రభా, వేల్పులలో మీ వంటి వారు ఎవరూ లేరని దేవా హృదయమారా మిమ్మల్ని ఘనపరిచి కీర్తించి కొనియాడుతూ వస్తుంటున్నాం ప్రభు. వెంకటాపుర ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్న ప్రేమగల తండ్రి ఒక దీపస్తంభం ఫిలదెల్ఫియా సంఘమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మీరు దయ చూపించే దేవుడవు, కనుకరించే దేవుడవు. గత 29 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిచయను అనేక రక్షణ లేని ఆత్మల నిమిత్తమై ప్రభా మీరు జరిగిస్తూ వచ్చిన ఈ పరలోక పరిచయం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఓ ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, ఈ దినము ప్రేమగల తండ్రి మీరు సంఘాన్ని ప్రేమించి గత కొన్ని వారముల నుండి దేవా మీరు బైబిల్ పట్టణం కొరకై అపోస్తల కార్యముల గ్రంథము నుండి దేవా వారం వెంబడి వారము మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా సంఘ క్షేమ కొరకై మేలు కొరకై ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నదకై స్తోత్రాలు వందనాలు. మీ దాసుడు మా ప్రియ తిమోతి గారిని బట్టి మీకు వందనాలు. ఎన్టీఆర్ నగర్ నుండి ప్రభా దూర ప్రాంతంలో రానింటుండగా కొంత వాతావరణము అననుకూల పరిస్థితులు ఉన్నది ప్రభా మీరు ఎరుగుదురు. మీ దాసుని కూడా మీరు అభిషేకించి క్షేమంగా ప్రభా మా ఎద్దుకు నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాను. మీ దాసుని ప్రభా పరిచయలో కృప చూపించి సహాయం చేయండి. ఆది నుండి అంతవరకు నువ్వు ఎబెనేజరుగా నడిపించి మహిమ పొందమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, ఈ దినము దేవా సంఘ పరిచయను ప్రేమించి మీ వాక్యాన్ని ప్రేమించి రాగలిగిన మీ ప్రియ బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఇంకా మీ వాక్యము కొరకై మక్కువ కలిగిన వారు, ఇష్టము కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు, విధేయత కలిగిన వారిని కూడా తండ్రి అధికముగా ఆలస్యము కాకుండా ప్రభా మీరే తోలుకొని రమ్మని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం ప్రభు. దయ చూపించి కరుణించి కనికరించండి. వాతావరణం కూడా కొంత అననుకూల పరిస్థితులు ఉన్నది. ఆయనను ప్రభా మీ మెండైన కృపను కోరుకుంటూ వస్తుంటున్నాం ప్రభు. సహాయం చేయండి. ఆయా పరిచర్లో పాల్పొందుతున్న మీ ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. వంటశాల పరిచర్య, మందిరము శుభ్రపరచట్లు, వాయిద్యాలు వాయించట్లు తండ్రి అనేక పరిచర్యలు కూడా ప్రభా పాల్పొందుతున్న ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు కనికరించండి. దయ చూపించి కరుణించి కనికరించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. సమయంలో ప్రేమగల ప్రభా మీ దాసుడు మా ప్రియ దేవరాధన్న గారిని బట్టి మీకు వందనాలు. వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. వారి ప్రయాణం కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభు. దేవా కడప ప్రయాణమే వెళ్ళి ఉంటుండగా ప్రభా మీ జరుగుదురు. ఏ ఉద్దేశంతో మీరు నడిపించినారు ఆ పరిచయను ఆ పనులన్నింటినీ కూడా ముగించుకొని క్షేమంగా ప్రభా మీ దాసుని మా మధ్యకు మీరు నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. బలహీనము, ఎన్నిక లేని వారము, నిష్ప్రయోజకులము, అనేక విషయంలో ప్రభా కొదువు కలిగిన వారమైనప్పటికీ ప్రభా మీరు త్రోసివేయక
మీ మహాకరుణ దయా కనికరము ద్వారా, మీ శిలువ ప్రేమ ద్వారా ప్రభా మీరు ప్రేమించి మీ సంఘములో ప్రభా పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. పాడబోయే పాటలు, వాయిద్యము, వాటన్నిటిలో కూడా ప్రభా మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. కరుణించి కనికరించి దయ చూపించి మీరు మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ కనబడని చీకటి అంధకార శక్తులు యేసు నామములో మాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తుంటున్నాం ప్రభు. మీరు కూడా బంధించి ప్రేమగల తండ్రి మేలు కొరకై సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని పరిచర్యను జ్ఞాపకం చేసుకోమని వందనవచనంలో ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేర్చుంటున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. కొత్త పుస్తకాల్లో పాఠ సంఖ్య 89, పాత పుస్తకాలు మనము కలిగినట్లయితే 87. యెహోవాను గానము చేసేదము ఏకముగా. పాఠ సంఖ్య కొత్త పుస్తకాల్లో 89, పాత పుస్తకాలు మనము కలిగినట్లయితే 87. దేవుడు మనకు
మరియు పాడుకుంటాం. కొత్త పుస్తకాలు 446, పాత పుస్తకాలు మనము కలిగి ఉన్నట్లయితే 443. దైవ దర్శనమున యాకోబు దివ్యముగను చూచి. Yeah.
ఇది వస్తుందమ్మా, ఓకేనా? కొత్త పుస్తకాల్లో పాఠ సంఖ్య 443, పాత పుస్తకాలు మనము కలిగి ఉన్నట్లయితే 440. భక్తుల సంఘమే ప్రభుని శరీరం. భక్తుల సంగమే ప్రభుని శరీరము, అందాయన తన అందాయన తన శరీరమునకు శిరస్సును కటేగా, శరీరమునకు శిరస్సు కటేగా. ప్రభువే శిరస్సు
ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశమును భూమిని అందల సమస్తాన్ని నీ మహత్తుగల మాడి చేత నిర్మించిన సర్వాధికారం గల సర్వశక్తిమంతుని దేవుడు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో పాడిన పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ దినాల్లో అపోస్తల కార్య గ్రంథ వివరణలో ఉంటుండగా అనేకమైన సంగతులు మీరు బోధిస్తూ ఉన్నారు. ఈ దినము చివరి అధ్యాయంలోకి వచ్చాను తండ్రి. మరి ఇది కూడా ముగించుకోవడానికి కూడా సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రజలకు వందనాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గ మధ్యంలో ఎవరి ఏర్పాట్లో ఉన్నారు నడిపించి మహిం పొందమని. అయోగ్యదాసు నన్ను కూడా సులువు చదవడం మరుగుపరచండి. కరెంటు వాతావరణం కూడా మీ స్వాధీనించుకుని ఎలాంటి అభ్యంతరం లేకుండా సహాయపడమని తండ్రి. మరి లైవ్లో వీక్షించిన బిడ్డలతో కూడా మీరు మాట్లాడి మహిం పొందమని, ఎంత దీవెనకరంగా చేయమని. అయోగ్యదాసు నన్ను కూడా మరొక సన్నూతనంగా ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి నీ ప్రజల క్షేమం కొరకు విరిచి వాడుకోమని సహాయపడమని వందనాలు చెల్లిస్తూ, వాక్యము నీది, సన్నిధి నీది, ప్రజల్ని వారు సమస్తము నీవి, మేము వట్టివారు మట్టివారం ఒప్పుకుంటూ ఈ స్థలం అంతట్లో సిలువబడిన యేసుక్రీస్తు వారు మాత్రమే మహిమ ఘనత స్తుతి ప్రభావాలు పొందటానికి అర్హునిగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మనం ఇది నాలుగు అపోస్తల కార్య గ్రంథాన్ని ప్రారంభించాము. అపోస్తల కార్యం అన్నది మొత్తం మనకు 28 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనం చూస్తాం. దాన్ని మనము 3 ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నాము. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాము. తర్వాత 8 నుంచి 12 అధ్యాయాలు యోదయ సమరయ దేశాల సంఘము అని మనము టైటిల్ ఇచ్చుకున్నాము. 3వ భాగం అన్నది 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అన్యుల దేశాల్లో సంఘము, లేదంటే బూదిగంతముల వరకు సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. దాంట్లో 3వ ముఖ్యమైన భాగంలో మన ధ్యానం ఉంది. ఆ 3వ ముఖ్యమైన భాగంలో కూడా దాదాపుగా 27 అధ్యాయాలు మనం ముగించుకున్నాము. ఈరోజు చివరి అధ్యాయము 28వ అధ్యాయంలోకి మనం వచ్చాం. కాబట్టి ప్రారంభించాము కనుక ముగించడానికి ప్రభు సహాయపడ్డాడు. కాబట్టి ఈరోజు 28వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. 28వ అధ్యాయం ప్రారంభించక ముందు 27వ అధ్యాయంలో ఏం జరిగిందో అనే సంగతులు మనం గత వారము ఎంతో స్పష్టంగా అనేకమైన సంగతులు మనం చూస్తూ వచ్చాం. 27వ అధ్యాయము మరి రోమా ప్రయాణము ప్రారంభమవుతుంది అని మనం చూసుకున్నాము. మరి ఆ యొక్క రోమా ప్రయాణంలో పౌలు గారితో పాటు ఇంకా 2 సేవకులు ఉన్నారు. కనుక మనం గమనించామంటే అరిస్తార్కు, మరొక వ్యక్తి ఎవరంటే ఆయన లూకా. కాబట్టి 3 ప్లస్ మిగతా వాడ సిబ్బంది అందరు కలిసి 276 మందితో వాడ బయలుదేరినట్టుగా మనం చూస్తాం. కనుక పౌలు గారు చెప్పాడు. మరి ఆ వాడ ఆ యొక్క ప్రయాణం కూడా అనేక మలుపులు తిరుగుతూ వచ్చిందని కూడా గత వారం మనం చూసాం. కాబట్టి అనేక మలుపులు తిరుగుతున్నప్పుడు అనేకమైన అపాయాల్లో పౌలు గారు చెప్పాడు. ఒక ప్రాంతానికి రాగానే మరి మంచి రేవులైనటువంటి స్థలానికి వచ్చినప్పుడు వెళ్ళవద్దని చెప్పినప్పుడు ఆ యొక్క క్రేత దీపములు ఉండాలి అని పౌలు గారు చెప్పినప్పుడు కూడా వారు వినలేదు. ఆ తర్వాత మళ్ళీ దానికి గొప్ప ప్రమాదం జరిగింది ఆ ఓడకు. తను అయినప్పటికి కూడా మరి పౌలు వాళ్ళని ధైర్యపరిచాడు. మనమేమి కాము కనుక దేవుడు నాకు చెప్పాడు, దూత వచ్చింది, నేను దేవుని నమ్ముచున్నానని వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి ఆహారం ఇచ్చి కృతజ్ఞతాస్తుతి చెల్లించి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని ధైర్యపరిచేట్టుగా మనం చూస్తాం. ఆ రీతిగా ఓడ చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే 44 వచ్చిన మనం చూసినప్పుడు వాళ్ళంతా దరి చేరారు. కనుక ఓడ పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు ఖైదీలను చంపాలనుకున్నారు. కానీ శతాధిపతి పౌలు మీద ఉన్నటువంటి మంచి మనసుతో పౌలు గారిని కాపాడాలని ఆయన ఉద్దేశం. ఒక మాట చెప్పాలంటే శతాధిపతి కాదు, దేవుని యొక్క సంకల్పం. అలాగూ శతాధిపతి చంపకుండా వారికి ఆ చెక్కల మీద ఒక దీపానికి చేరారు. అందరూ కూడా అలా తప్పించుకొని దరి చేరారు. మొత్తానికి ఆ ఓడలో ఉన్నటువంటి ఎవరు కూడా నశించలేదు. కారణం ఏంటంటే దేవుడు ముందే చెప్పాడు పౌలుకి. కనుక ఒక తల వెంట్రుక కూడా రాలేదని దేవుడు చెప్పాడు. 34 వచనం 27 అధ్యాయం 34 వచనంలో పౌలు చెప్పాడు, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్న అందరినీ
బతిమాలెను. కాబట్టి చూసారా, కాబట్టి ఒకడు కూడా నశించాడు, కానీ మనం అంతా క్షేమంగా చేరుతాం. పౌలు గారు ఎంతో స్పష్టంగా వాళ్ళకి చెప్పాడు. కాబట్టి ఆ క్రేతు దీపంలో బయలుదేరక ముందు కూడా చెప్పాడు, ఉంటే మంచిది కనుక మనకు ఇక్కడ ఉండేది మంచిది అన్నారు. కానీ వాళ్ళు లేదు, మన ఫీనిక్స్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్రయాణం కొనసాగించారు. కాబట్టి ఈ రీతిగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళంతా దరి చేరుకున్నారు. వస్తే మొత్తానికి ఇప్పుడు చూడండి, ఆ దీపము 28వ అధ్యాయం మనం చూసినప్పుడు 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం అన్నది మనకు మొత్తము 31 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దీన్ని 28వ అధ్యాయాన్ని మనము ముఖ్యముగా 3 భాగాలుగా మనం విభజించుకుంటున్నాం. 28వ అధ్యాయంలో మొత్తం కలిసి మనము 3 సంగతులు ఈ అధ్యాయంలో చూడబోతున్నాం. కాబట్టి మొదటిది 28వ అధ్యాయము మొదటి 10 వచనాలు మొదటి సంగతిగా రాసుకుందాం. చూడండి, 28వ అధ్యాయం అపోస్తల కార్యములు 28వ అధ్యాయము మొదటి 10 వచనాలు మొదటి సంగతిగా మనం రాసుకొని మనం ప్రారంభిద్దాం. 28వ అధ్యాయం మొత్తం మనకు 31 వచనాలు కనబడుతున్నాయి. ఈ 31 వచనాలు కూడా మనము 3 భాగాలుగా మనం విభజించున్నాం. 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు మొదటి సంగతిగా రాసుకుందాం. దీనికి కూడా ఒక టైటిల్ ఇద్దాము, మెలేతేలో పౌలు గారి బోధ. మెలేతేలో పౌలు గారి బోధ అని రాసుకుందాం. చూడండి, ఇప్పుడు 8వ అధ్యాయం మనం ప్రారంభిద్దాం. ఇది మొదటి సంగతి, మొదటి 10 వచనాలు అన్నది మొదటి సంగతిగా రాసుకొని ఈ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. చూడండి, మేము 8వ అధ్యాయం మొదటి వచనం, మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. చూడండి, మ్యాప్లో ఒకసారి మెలితే అనే ద్వీపం మన ఇక్కడ కనపడుతుంది. చూడండి, ఈ చిన్న ద్వీపం కనుక మెలితే. కాబట్టి ఎక్కడ ప్రారంభమైంది వాడ మనకి ఇక్కడ కైసరే, కనుక కైసరేలో ప్రారంభమైంది. కైసరే ప్రారంభం తర్వాత ఈ మోర్ అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. ఆ గాలి తర్వాత క్నీద్ అనే ప్రాంతానికి వచ్చారు. తర్వాత సల్మో అనేటువంటి ప్రాంతం, ఇదంతా క్రేతు ద్వీపం, ఇదంతా క్రేతు ద్వీపం అనమాట. ఈ ద్వీపంలో సల్మోన్ అనే ప్రాంతానికి వచ్చారు. ఆ తర్వాత మంచిరేవులు అనే ప్రాంతానికి వచ్చారు. కనుక అక్కడ ఆగాలనుకున్నారు. కానీ పౌలు గారు ఇక్కడ ఉంటే మంచిదంటే ఇక్కడ అనుకూలం కాదు, మనము ఫీనిక్స్కి వెళ్దాం అనుకున్నారు. ఫీనిక్స్, కానీ ఇక్కడ నుంచి ఫీనిక్స్ బయలుదేరే టైంలో ఆ ఓడ మళ్ళీ క్లౌడ్ అనే ద్వీపాన్ని కొట్టింది. కనుక గాలి ఎక్కువైపోయి అట్లా ఆ ప్రాంతము ఆ ఓడ పగిలిపోయి ఈ సముద్రంలో వెళ్ళుకుంటే ఏ ద్వీపానికి చేరుకుంది? ఇప్పుడు ఓడ మెలితేకి వచ్చిందనమాట, ఈ మెలితే అనే ద్వీపం. కాబట్టి ఇక్కడ కైసర్, ఇదంతా మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రంలో కనుక గాలి ఎదురు కొట్టడం ద్వారా ఈ యొక్క ఓడ పగిలిపోయింది. మొత్తానికి వాళ్ళు ధరిన పడిన ద్వీపం ఏంటంటే చూడండి, ఇది చిన్నది మెలితే అనేటువంటి ద్వీపం, చిన్నది కనుక ఈ మెలితే అనే ద్వీపం. దీన్ని ప్రస్తుతము మాల్టా ద్వీపం అని పిలుస్తున్నారు. కానీ ప్రస్తుతం దీన్ని ఏమని పిలుస్తున్నారంటే మాల్టా. చూడండి, ఇది సిసిలి అనేది కూడా ఒక ద్వీపం. సిసిలి అనేది కూడా ఈ మెలితే కంటే సిసిలి అనేది కొంచెం పెద్ద ద్వీపం, పెద్ద ఐలాండ్. చూడండి, కనుక ఇదేమో చిన్నది మెలితే, ఈ సిసిలి అన్నది కూడా పెద్దది. ఇది కూడా మనం చూస్తాం, ఇప్పుడు చదువుతాము. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ యొక్క మంచి రేవుల క్రేతు ద్వీపం నుంచి ఇప్పుడు వాడు ఎక్కడ కొట్టింది? గాలి కొట్టి మెలితే ద్వీపానికి వచ్చారు. కనుక దీని మధ్యలోనే వాడ పగిలిపోయినప్పుడు రకరకాల తిప్పలు పడ్డారు అని చదువుకున్నాము. అట్లాగే వాళ్ళు మెలితే ద్వీపానికి వచ్చారు. కాబట్టి ఆ మెలితే ద్వీపము దానిపైన ఉన్న చిన్న దానికంటే పైన ఉన్నది సిసిలి అనేది కూడా, అది కూడా ఒక ద్వీపము. దీనికంటే అది పెద్దగా ఉంచండి, పెద్ద ఐలాండ్, జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి మెలితే అనే దాన్ని ప్రస్తుతము మాల్టా ద్వీపం అని పిలుస్తున్నారు. చెప్పండి, ప్రస్తుతం దాని పేరేంటి? ఇప్పుడు మెలితే కాదు, ఏంటంట మాల్టా. ఇది మధ్యధరా సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం, కనుక చిన్న ద్వీపం. పైన ఉన్నదేమో సిసిలి అనేదేమో పెద్ద ద్వీపం. ఇది చూడండి, పైన ఇటలీ దేశం కింద ఉంది. ఆ పైన అంతా చూడండి, ఇదంతా కూడా ఇటలీ దేశం. ఇదంతా మనం చూసామంటే ఇటలీ దేశం కింద అన్నమాట. ఇటలీ దేశం కింద పెద్ద ద్వీపం ఏంటి? సిసిలి. కింద చిన్న ద్వీపం ఏంటి? మెలితే అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అదంతా ఇటలీ దేశం కింద ఉంది. కనుక సిసిలి అనేది పెద్ద ద్వీపము, మాల్టా లేకుంటే మెలితే అనేదేమో చిన్న ద్వీపం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవ వచనం చూడండి, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము
2వ వచనం అందరం మొదటి వచనం, మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. కాబట్టి ఇది మధ్యధరా సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపము. ప్రస్తుతం దీన్ని మాల్టా ద్వీపము అని పిలుస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. 2వ వచనం, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారి నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టాను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రమును తప్పించుకున్నను న్యాయం అతనిని, అంటే కింద ధర్మదేవత, న్యాయం అతని అంటే ధర్మదేవత బ్రతుకనియేదని తమలో తాము చెప్పుకొనిరి. ఇక్కడ 2వ వచనములో అనాగరికులు అంటే ప్రపంచము తెలియని వారు కాదు వీళ్ళు. కనుక అనాగరికులని ఆ దినాల్లో ఎవరిని పిలిచేవాళ్ళు అంటే, ఈ దినాలు కూడా చూడండి కొన్ని మారుమూల వాటిని ఏమంటారు, అరణ్య ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ట్రైబ్స్ ఉంటారు కనుక వాళ్ళకి అనాగరికులు అంటాం. వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం. ఈ దినాల్లో కూడా ఆల్మోస్ట్ అంతా తెలిసింది అందరికి కూడా, అన్ని ప్రాంతాలకు పోయిన అంత డెవలప్ అయ్యారు. ఆ దినాల్లో అనాగరికులను ఎవరిని పిలిచేవాళ్ళు అంటే, వీళ్ళ అనాగరికులు అంటే ప్రపంచం తెలియని వారేమీ కాదు వీళ్ళు. ఆ దినాల్లో గ్రీకు భాష మాట్లాడని వారిని ఏమని పిలిచేవాళ్ళు అంటే అనాగరికులని పిలిచేవాళ్ళు. ఆ దినాలు చెప్పండి, అనాగరికులు అంటే ఎవరు? ఆ దినాల్లో గ్రీకు భాష మాట్లాడని వారిని అనాగరికులని పిలిచారు. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ రాదనుకోండి, ఎట్లా చూస్తారు? ఎగదెగ చూస్తూ ఉంటారు. ఈ దినాల్లో కూడా ఇంగ్లీష్ వస్తే అమ్మో సూటు పూసి టప్ టెప్పని చెప్పేసి అదొక గౌరవం ఉంటుంది. ఆ దినాల్లో గ్రీకు భాష అలాగనమాట. ఎందుకంటే ఆ దినాల్లో గ్రీకు భాష ఏమని చెప్పుకున్నాం మనము? ఏ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం? అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఆ దినాల్లో గ్రీకు భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కాబట్టి ఆ యొక్క గ్రీకు భాష మాట్లాడిన ప్రజలను ఏమని పిలిచేవాళ్ళు? అనాగరికులను పిలిచేవాళ్ళు. కాబట్టి ఈ దినాల్లో కూడా మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. కాబట్టి మనం ఇంగ్లీష్ అయితే ఏ దేశానికి వెళ్ళొచ్చు. కాబట్టి ఇంగ్లీష్ రాకపోతే ఎగాదగి ఎలాగ చూస్తాం ఈ దినాల్లో? ఆ దినాలు అలాగ ఉండేది అన్నమాట. కాబట్టి అనాగరిక అంటే ప్రపంచం తెలియని వారు కాదు. కానీ ఈ రోమా సామ్రాజ్యంలో గ్రీకు భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా పిలువబడింది. కాబట్టి అప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇప్పుడైతే ఇంగ్లీష్ అనమాట. కాబట్టి గ్రీకు భాష మాట్లాడిన వారిని ఏమని పిలిచేవాళ్ళు అంటే అనాగరికులని పిలిచేవాళ్ళు. కనుక అందుకే పౌలు రాస్తాడు రోమపత్రిక 1వ అధ్యాయం. ఆ దినాలు అలాంటి భేదాలు ఉండేవి. రోమపత్రిక 1వ అధ్యాయం 14 వచనం చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము 14 వచనం. రోమ 1:14. గ్రీసు దేశస్థులు కాని వారికిని మూఢులకును జ్ఞానులకు నేను రుణస్తులను. గ్రీసు దేశస్థులు కాని వారికిని. కాబట్టి గ్రీసు ప్రాంత ప్రజలు ఏం మాట్లాడేవాళ్ళు? గ్రీకు మాట్లాడేవాళ్ళు. కనుక అలాంటి భేదం ఉండేది ఆ దినాల్లో. కాబట్టి గ్రీకు భాష మాట్లాడని వారిని, రాని వారిని అనాగరికులని పిలిచేవాళ్ళు. కాబట్టి భాష రాదు ఆ ప్రాంతం. ఇప్పుడు ఈ మెలితే ద్వీపవాసులకు ఏ భాష రాదు చెప్పండి? గ్రీకు భాష రాదు. అందుకే వాళ్ళు ఎవరంట? అనాగరికులని పిలిచేవాళ్ళు. అది ఈ దినాల్లో కూడా మరి మనం చూస్తాం. మనం కూడా ఇంగ్లీష్ వస్తే గనులని కాదు, కానీ భాషను బట్టి కాదు, కానీ వాళ్ళకి గ్రీకు భాష రాకపోయినా మంచి మనసు ఉంది. చెప్పండి, ఏ మనసు ఉంది చెప్పండి? వాళ్ళకి మంచి మనసు ఉంది. కనుక అందుకే ఈ దినాల్లో కూడా భాషలు బట్టి విడిపోతూ ఉన్నారు. అప్పుడు మన మద్రాస్ కలిసి ఉండే, దేన్ని బట్టి విడిపోయింది? భాషను బట్టి. కాబట్టి మేము తమిళ్ మాట్లాడతాం, తెలుగు వాళ్ళు మాకు తమిళ స్టేట్ కావాలి, తెలుగు వాళ్ళు తెలుగు కావాలి. ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళు కొట్లాడిపోయి 2 విడిపోయారు. నా ఉద్దేశం ఏంటంటే భాషలను బట్టి, యాసలను బట్టి మనం విడిపోకూడదు. ఏదో ఇంగ్లీష్ వస్తే పెద్ద గొప్ప అనుకోకూడదు. ఇంగ్లీష్ వస్తే గొప్ప కాదు, కానీ వీళ్ళు ఇంగ్లీష్ రాకపోయినా ఎలాంటి మనసు ఉందంట? మంచి మనసు. వాళ్ళు చేసిన ఉపచారం ఇంతెంత కాదు. చూశారు? కనుక ఎంత గొప్ప మనసు అంటే వాళ్ళకి భాష రాకపోయినా, అనాగరికులను పిలవబడినా చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి పోషించే మంచి మనసు వాళ్ళకు ఉంది. కనుక దాన్ని బట్టి, భాషలను బట్టి మనం విడిపోకూడదు. కనుక భాష తెలుగు ఒకటే, కానీ ఎన్ని యాసలు ఉంటాయో మనం చూస్తూ ఉంటే. భాష ఒక్కటే పదము. తెలుగులో కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఒక్కొక్క భాష పిలుస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పని వాళ్ళని గాయదోడు అంటారు. కనుక కరీంనగర్ ప్రాంతం దాటిన తర్వాత గాయదోడు అంటారు. ఆంధ్ర ప్రాంతంలో పాలేరు అంటారు. కనుక ఇక్కడేమో ఒక తెలుగులో మనం చూసినట్టు పనివాడు. కనుక ఒకటే, కానీ భాషలు, యాసలు వేరుగా ఉంటాయి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు. కొన్నిసార్లు మనకు అర్థం కావు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు.
పొద్దున ఒక ఆమె ఫోన్ చేసింది వరంగల్ నుంచి. ఆమె ఏదో చెప్పింది పదం కొత్తగా అనిపించింది నాకు, కనుక నాకు అర్థం కాల. ఆ పదానికి అర్థమైన తర్వాత అడుగుదొడకుండా పెట్టేసింది ఫోను. కనుక అది లోపల ఉండే ప్రాంతం అన్నమాట. కొన్ని భాషలు అట్లా ఉంటాయి చూడండి. మన భాష ఇప్పుడు మన దగ్గర మురుకులు అంటాం, తెలంగాణలో మురుకులు అంటారు, ఆంధ్రాలో చక్రాలు అంటారు, కనుక గుంటూరు ఆ ప్రాంతంలో చక్రాలు, తర్వాత విశాఖపట్నం దాటితే జంతికలు అంటారు. అన్నీ ఒకటే, కనుక భాష వేరంతే. ఇక్కడ మురుకులు, అక్కడ చక్రాలు, అక్కడ జంతికలు. మనకు ఆంధ్ర ఇక్కడ ఎముకలను బొక్కలు అంటారు, కనుక బొక్కలు అరిగిపోయినాయి అంటారు. అక్కడేమో ఎముకలు అంటారు. రాజమండ్రి ప్రాంతంలో దుమ్ములు అంటారు. అన్నీ ఒకటే. కాబట్టి ఎందుకంటే నేను అన్ని ప్రాంతాలు తిరుగుతున్నా కాబట్టి అక్కడ ఈ పదానికి ఇది ఉపయోగిస్తారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అంత ఒకటే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకున్న భాషలను బట్టి, యాసలను బట్టి మనం ఏం చేయకూడదు, విడిపోకూడదు. అందుకే మనం పాట పాడతాం, నల్లని వారని తెల్లని వారిని భేదము లేదు, కానీ అది నల్ల భేదం ఉంది. ఏ భేదం అంట, వాళ్ళ గ్రీకు భాష రాకపోతే వాళ్ళ అనాగరికులను పిలిచేవాడు. కాబట్టి ఆ రీతిగా భాష ముఖ్యము కాదు, కానీ మనకి మంచి మనస్సు ఉండాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. ఇంగ్లీష్ వస్తే గొప్ప అని అనుకోకూడదు. కనుక ఇంగ్లీష్ వచ్చిన సంస్కారం లేకపోతే వానికంటే అనాగరికుడు మేలు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి భాష రాకపోయినా వాళ్ళు ఎంత మంచి మనసు అంటే వాళ్ళు ఏమని రాయబడి వచ్చి వాళ్ళు చేసిన ఉపచారము అంతెంత కాదంట. అబ్బాయి 376 మందికి, కనుక ఎన్ని చూసుకోవాలి వాళ్ళకి, కనుక వాళ్ళకి ఎంత సహాయం చేయాలి. కనుక వాళ్ళందరికీ ఆ చిన్న దీపం ఉన్నటువంటి వారంతా ఈ వాళ్ళు వచ్చిన వారందరికీ కూడా ఉపచారం చేశారంటే ఉప్పుచారాన్ని కాసిపోసారు. కనుక అదనమాట ఉపచారం అంటే, సింపుల్గా చెప్పాలంటే. అంటే వాళ్ళు చూసుకున్నారు. వీళ్ళే కాదు, కింద ఇంకా ఉంది, ఇంకా రాయబడింది చూడండి, ఏమి రాయబడింది. అట్లా అందరిని చేర్చుకున్నారంట. చేర్చుకుని బాగా చలిగా ఉంది, వర్షం పడతా ఉంది. అసలే వర్షము, దాంట్లో మళ్ళీ చలి, ఇంకెలా ఉంటుంది, ఇంకా తీవ్ర స్థాయిలో ఉందన్నమాట. చలిలో తడుచుకుంటూ వర్షంలో తడవాలంటే ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే బాగా చలిగా ఉందని చెప్పేసి వెళ్ళి ఆయన తీసుకొచ్చాడంటే కట్టెలు, కనుక కట్టెలు తీసుకొచ్చి పుల్లలేరి నిప్పుల మీద వేసి చలిమంట కాసుకుంటున్నారు. మన భాషలో చెప్పాలంటే చెప్పండి, ఏమంట ఇది, చలిమంట. కనుక వర్షానికి చలికి మనం కూడా చలికాలం చూడండి, పోతూ ఉంటే రోడ్ల పక్కనే మంట వేసి కాగుతూ ఉంటుంది చలిమంట. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఆ చలి తట్టుకోలేక చలిమంట వేసినప్పుడు ఆ పుల్లల్లోంచి ఒక పాము బయటకు వచ్చిందంట. చెప్పండి, నేను పుల్లల్లో నుంచి ఆ కట్టెల నుంచి పాము వచ్చింది. ఇక్కడ మనము 3వ వచనం నుండి ఇక్కడ 6వ వచనం వరకు కొన్ని సంగతులు మనం చూడాలి. పౌలు గారిలో కొన్ని గమనించవలసిన ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం నుండి 6వ వచనం వరకు కొన్ని రెండు విషయాలు రాయబడ్డాయి. 2 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా. గమనించవలసిన సంగతులు అని టైటిల్ పెట్టుకుని మనం చూద్దాం, ప్రారంభిద్దాము. కానీ ఇప్పుడు ఏం జరిగిందంట, 3 నుంచి 6 వచనాలు 2 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా. మొదటిది, ఇప్పుడు పౌలు గారు తీసుకొచ్చి ఆ పుల్లలు తీసుకొచ్చి ఆ కట్టెల మీద వేయగానే ఆ మంటకి ఏమైందంటే పాము ఒకటి బయటకు వచ్చింది. పాము బయటకు వచ్చిన తర్వాత వెంటనే అది పౌలు గారి చేయిని పట్టుకుంది. చూడండి 3వ వచనం. అప్పుడు పౌలు మోబడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టాను. కట్టి వెంటనే పౌలు గారి చేతిలో ఉండగానే ఆ కట్టెలు వేసినప్పుడు చెయ్యి పట్టేసుకుంది పాము. పట్టేసుకుని ఏం జరిగిందంట, పట్టుకున్నారు. 4వ వచనం. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుతూ చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతర సముద్రమును తప్పించుకొని న్యాయం అతన్ని, అంటే ధర్మదేవత కింద పుట్టినట్లు బ్రతుకునిదని తమలో తాము చెప్పుకొనురి. కాబట్టి ఇప్పుడు ఆ పాము ఎప్పుడైతే పట్టుకుందో పౌలు గారిని, వాళ్ళు అంటున్నారు ధర్మదేవత విడిచిపెట్టలేదు, నరహంతకుడు, అసలు సముద్రంలో చచ్చిపోవాల్సింది. ఆ తప్పించుకుని బయటపడితే ఇక్కడ కూడా న్యాయం అతన్ని వదలట్లేదంటే ఇతడు పెద్ద దుర్మార్గమైన పని చేసి ఉంటాడు, అదే కదా వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అంటే అది పెద్ద తప్పే చేసి ఉంటాడు. అందుకే అక్కడ తప్పించుకుని ఇక్కడ తప్పించుకోలేకపోయాడు అన్నట్లుగా సముద్రంలో చచ్చిపోవాల్సింది పౌలు గారు, కానీ సముద్రంలో బయటపడిన పాముతో ఇప్పుడు చచ్చిపోతాడు. కాబట్టి ఇతడు నరహంతుడు, మొత్తానికి అది పెద్ద తప్పు చేసిన వాడే, పెద్ద పొరపాటు చేసిన వాడే అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎందుకు, పాము పట్టుకుంది కాబట్టి ఇక పాము కరిస్తే ఏం చేస్తారు చెప్పండి, పాము కరిస్తే ఏమైపోతారు? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో పాము కరిచిన వారందరూ ఏమైపోయారు, చచ్చిపోతామంటే మోషే నిలబెట్టాడు, ఒక ఇత్తడి సర్పం పెట్టాడు. ఇతడి సర్పం చూసిన వాళ్ళందరూ పాము కరిచిన వాళ్ళు ఏమయ్యారు, బతికారు. అక్కడేమో పాము కరిస్తే చచ్చిపోయారు, ఇప్పుడు పాము కరిసిన పౌలు గారు ఏమవట్లా, చావట్ల. ఎంత అద్భుతం చూడండి. కాబట్టి అది ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఏంటిది, పాము కరిసింది కదా, చనిపోవాలి కదా, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అలా కనిపెట్టుకుంటా కాసేపు ఉండేటప్పటికి ఏం జరిగిందంట,
చూడండి 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. అప్పుడు అనుకుంటున్నారు వారు అతని శరీరం వాచునో లేక అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయం అని అతడు ఒక దేవత అని చెప్పసాగిరి. కానీ ఇప్పుడు ఆ పామును జాడించగానే మంటలో పడిన చచ్చిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు పౌలు గారు ఆయన శరీరం ఏమైనా వాస్తుందా లేకుంటే చనిపోతాడా అని కనిపెట్టుకున్నారు. కానీ చాలాసేపు చూశారు పౌలు గారికి ఏ హాని కూడా జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఏ హాని జరగలేదు పాము కరిస్తే? మరి సంఖ్యాకాండంలో చచ్చిపోయారుగా అక్కడ కరిసిన వారు. అంటే దేవుడే పౌలు గారిని కాపాడుతున్నాడు. చూసారు, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ ఏమన్నారు? ఇతడు ఒక నరహంతకుడు, పాము పట్టుకోగానే కరవగానే ఏమన్నారు చెప్పండి? ఇతడు ఒక నరహంతకుడు అని మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారు? మళ్ళీ చాలాసేపు చూసిన తర్వాత చచ్చిపోకపోతే ఏమన్నారు? అరే పాము గడిసినా బతికాడు కాబట్టి చచ్చిపోలేదు కాబట్టి ఇతను నరహంతుడు. అది ఇప్పుడు ఎవరంట చెప్పండి? ఒక దేవత. మనుషులు ఎట్లాంటి వాళ్ళండి? మనం కూడా అంతే. చూసారా, అదే నోటితో శపిస్తాము, అదే నోటితో మళ్ళా దీవిస్తాం. అంతా బాగుంటే వెరీ గుడ్ బాగుంది అంటాము, కాస్త ఏమన్నా లేదనుకోండి వెంటనే శపిస్తాం. 2 నోట్లని. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. చూసా, ఫస్ట్ నరహంతకుడు ఏమని అన్నారు, ఇప్పుడేమో అమ్మో దేవత అంటున్నారు. యాకోబు పత్రిక 2:4 నుంచి మనం మాట్లాడతాం. యాకోబు పత్రిక అంటే మనం తీర్పులు తీర్చేస్తూ ఉంటాం వెంటనే, ఆ సందర్భాన్ని బట్టి వెంటనే తీర్పు తీర్చేస్తాం మనం. కనుక యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 3:10 వచనం. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపమును బయలు వెళ్ళును. చూసారా, ఒక్క నోటితోనే. కనుక అదే నోటితో మనము ఆస్వాదిస్తాము. మనకు కష్టమైన అదే నోటితో ఏం చేస్తామంతా శపిస్తాము కూడా. 9వ వచనం కూడా పైన 8 కూడా. ఏ నరుడు నాలుకను సాధు చేయనాడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్ఘలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము. చూసారా, కనుక మన నాలుగు అట్టాంటిది అనమాట. మనకు అనుకూలంగా ఉంటేనేమో నీ అంత తోడలేడంటాను దేవత అని చెప్తాము, ప్రతికూలంగా ఉంటేనేమో నువ్వు నరహంతకుడు, నువ్వు సైతాన్ అని చెప్తాం. ఇప్పుడు అదే చెప్తున్నారు. కనుక పాము పట్టుకోగానే నరహంతుడు చచ్చిపోతా అనుకున్నారు, సావలేదు కాబట్టి, పౌలు చనిపోలేదు కాబట్టి ఇతడు నరహంతుడు కాదు, ఇప్పుడు దేవత అని పిలుస్తున్నారు. అంటే ఏ దేవత అంటే అది అక్కడ రాయబడింది. ఏం దేవత అంటే అది? ధర్మదేవత. చెప్పండి, ఏం దేవత అంటే? కింద పుట్టినోట్లో తెలుగులో ధర్మదేవత అన్నారు. గ్రీకు ప్రాంతంలో గ్రీకులు రోమీలు ఈ దేవతకు ఏమని పిలిచేవారంటే డైక్ అని పిలిచేవారు. DIK, డైక్. చెప్పండి, వాళ్ళకి ఆ దేవత ధర్మదేవతకి వాళ్ళు పెట్టిన పేరేంటి? డైక్, ధర్మదేవత. కనుక డైక్ అని పిలిచేవాళ్ళు. ఇది జూపిటర్ దేవుడైతే ఆయన యొక్క కుమార్తె ఈ దేవతని వాళ్ళ నమ్మకం. చెప్పండి, జూపిటర్ దేవుడు ఆయన కుమార్తె ఈ ధర్మదేవత అని వారికి నమ్మకం ఉండేది. ఆనాటి గ్రీకులకు కానీ రోమీలకు కానీ అలాగ నమ్మేవాళ్ళు. కాబట్టి పౌలు గారు ఇప్పుడు నరహంతకుడు అన్నాడు కనుక సర్పం పట్టుకున్నందుకు ఇప్పుడేమో దేవత అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ దేవతని ఏమని నమ్మేవాళ్ళు? జూపిటర్ దేవుడు, ఆయనకు పుట్టిన కుమార్తె ఎవరు? ఈ ధర్మదేవత. కనుక డైక్ అనే దేవత అతని కుమార్తె అని నమ్మేవాళ్ళు. ఎవరు? రోమీలు, గ్రీకులు కూడా. కాబట్టి డైక్ అని పిలిచేవాళ్ళు, డైక్ అని నమ్మేవాళ్ళు. జూపిటర్ దేవుడైతే ఆయన కుమార్తె ఈ ధర్మదేవత అని యూదుల యొక్క రోమీయుల యొక్క నమ్మకం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయాల్లో మొదటి సంగతి 7 విషయాలు అని చెప్పాం కదా. మొదటిది 3 నుంచి 6 వచనాల్లో 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటి మనుష్యుల మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు అనేవి ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. మనుష్యుల మూఢనమ్మకాలు 3 నుంచి 6 వచనాల్లో మనం చూస్తాం. మొదటిది చూడండి. ఇప్పుడు ఏం చేశారంటే ఆ యొక్క పాముల గురించి కనుక వాళ్ళు ఆ మూఢనమ్మకాలు అంటే పాము గరిస్తే చనిపోవడం అనేది, తర్వాత ఇంకా మనం చూసామంటే నరహంతకుని తీర్పు తీర్చడం అనేది, ఇవన్నీ చూసినప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినాల్లో కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏంటంటే మూఢనమ్మకాలు అంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము పౌలు గారి కంటే ముందు కూడా పాత నిబంధనలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. అందుకే దేవుడు రాయించి పెట్టాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో
10వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మనుషుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశము దాకబడి చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. గమనించండి, చిహ్నములకు, ఆకాశముల కడే చిహ్నాలకి మనుష్యులు భయపడేవారిగా ఉంటారు. కనుక పౌలు కంటే ముందే చరిత్రలో ఇలాంటి మూఢనమ్మకాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇర్మియా గారి టైంలో కూడా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి మూఢనమ్మకాలు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇలాంటివి చేయకూడదు. ఆ మధ్య చూడండి, మదనపల్లి అనేటువంటి చిత్తూరు ప్రాంతంలో ఇద్దరు బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఎవరిని చంపేశారు? ఇద్దరు పిల్లల్ని చంపేశారు. చూసారు, ఇద్దరు పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు. ఇక కారణం ఏంటి? బలి అర్పించడం. కనుక దేవుడు మాకు చెప్పాడు, ఆ దేవత మాకు చేసింది. మనం చూస్తామంటే పిల్లల్ని, ఎదిగిన పిల్లల్ని చంపడం అంటే ఎంత భయంకరమైనటువంటి మూఢనమ్మకం ఇది. కాబట్టి అది మా దేవత చెప్పింది కనుక వాళ్ళు తిరిగి వస్తారంట, బతికొస్తారంట అని చెప్పేసి అది దినాలు చాలా హైలైట్ అయిపోయింది. ఇలాంటి సంగతులు ఇప్పుడు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులే పిల్లలను చంపటం అన్నది చూసారా ఎంత ఘోరమైన కార్యము. కనుక ఇలాంటివి ఆ దినాలు ఇంకెక్కువగా ఉండేవి. చిన్నపిల్లలను సముద్రంలో పడవేయటము, తర్వాత చిన్నపిల్లల అగ్నిలో వేయటము, కనుక దేవునికి బలులుగా అర్పించటము, ఇలాంటివి ఆదాయాలు ఎక్కువగా ఉండేవి. కనుక మనుషుల మూఢనమ్మకాలు మనం చూడాలి. కనుక వీటన్నిటిని కూడా మనము దినదినానికి కూడా రూపుమాపాలి. అలా రూపుమాపడానికి మన భారతదేశం ఎంతోమంది సహాయం చేశారు, కనుక ప్రయాసపడ్డారు. వారితో పాటు విలియం కేరీ గారు, ఇంకా అనేక మంది వీటన్నిటిని కూడా వాటి ఒక్కొక్కటి సంస్కరించుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రస్తుతం కూడా ఇంకా ఉన్నాయి, కానీ పూర్తిగా పోలేదు. ఇంకా అక్కడక్కడ మనకు ఆయా ప్రాంతాల్లో మూఢనమ్మకాలు మనకి కనబడుతూనే ఉంటాయి. చూసారా, ఉదాహరణగా పొద్దున్నే పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, ఇక నల్ల పిల్లి ఏం చేస్తారు? అమ్మో పిల్లి వచ్చిందా, ఈరోజు ప్రయాణం క్యాన్సిల్. పిల్లి వస్తే ఎందుకు ఆగాలి? పులి వస్తే ఆగాలి. కానీ నువ్వు పులి వస్తే మీద పడి చంపుతున్నా ఆగాలి, పిల్లి వస్తే ఎందుకు ఆగుతున్నావు? సరే, పిల్లికి కూడా భయపడతామేనా? పులి కంటే ఒక చంపుతున్న భయపడతావు, పిల్లికి అంటే ఇలాంటి ఇంకా పోలేదు. చూసారా, కనుక ఇంకా పోలేదు. కనుక అవన్నీ పోవాలి. మనుషుల మూఢనమ్మకాలు. మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే తీర్పు తీర్చేస్తున్నారు. ఏమంటున్నారు? ఇతరేం నరహంతుడు అని చెప్పారు, కనుక పాము పట్టుకోగా నరహంతుడు అన్నాడు. మళ్ళీ వెంటనే ఏమంటున్నారు? లేదు, నరహంతుడు అవుతాడు ఒక దేవత. కాబట్టి మా మనుషులు వెలిచూపుని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటారు. కనుక వెలిచూపుని బట్టి మనం కూడా అట్లాంటి వాళ్ళమే. నిజంగా జరిగిందానికి ఏదన్నా అందుకే జరిగిందంట, మళ్ళీ అదేంటి లేదు ఆయన నీతిమంతుడు అలా జరిగిందంట అంటే మార్చేస్తూ ఉంటాం. మనుషుల యొక్క స్థితి ఎలా ఉందంటే వెలిచూపుని బట్టి తీర్పు తీరుస్తారు. యేసు అన్నాడు, నేను వెలిచూపుని బట్టి తీర్పు తీర్చేవాడిని కాను. చూడండి, యోహాను 8వ అధ్యాయం అనుకుంటాను, ప్రభు ఒక మాట చెప్తాడు, మీరు మనుషులకు తీర్పు తీర్చేవారు కానీ వెలిచూపుని బట్టి నేను అలాగ తీర్చను అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. యోహాను 8:15 చూడండి. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవరికిని తీర్పు తీర్చను. చూసారా, మన తీర్పులు శరీర సంబంధమే. కనుక ఆలోచించు, శరీరపరంగా చూసేసి తీర్పులు జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటాం. అలా చేయకూడదు. కనుక నిశ్చయముగా నరహంతుడు అన్నాడు అని తీర్పిచ్చారు. ఎదుటి వారి స్థితి చూసినప్పుడు వాళ్ళ స్థితి బాగోలేదనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? వెంటనే తీర్పు తీస్తాం. దేవుడు మొత్తాడు అంటాం. ఉదాహరణగా అలా బైబిల్లో ఎవరినన్నారు చెప్పండి? యోబు యొక్క 10 మంది పిల్లలు చనిపోయి ఆస్తి అంతా పోగొట్టుకుని కనుక ఆ దేహం అంతా పాడైపోయి అలాంటి పరిస్థితుల్లో వచ్చిన స్నేహితులు ఏమన్నారు తెలుసా? ఊరికే సచ్చారని పిల్లలు ఏ పాపం చేశారో అన్నారు. యోబు గ్రంథం 7వ అధ్యాయం. యోబు గ్రంథం అంటే మనుషులు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు తీర్పులు తీస్తూ ఉంటారు. కనుక అలాగూ పరిస్థితిని బట్టి మనం తీర్పులు తీర్చకూడదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయము చూడండి 4వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేశారేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. ఎలా ఉంటుంది? చనిపోయిన ఇంటికి వెళ్ళి 10 మంది చనిపోయి దుఃఖముల బాధలు ఉంటే యోబు గారు ఆయన దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు ఒట్టిగా సచ్చారా, ఏ పాపం చేశారో అని దేవుడు మొత్తాడు అంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు యోబు గారి పరిస్థితిని బట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. కనుక అలా నష్టం జరిగింది కాబట్టి చూసారా. అంటే మనుషులంగా మనం కూడా వెలిచూపుని బట్టి ఆ పరిస్థితిని బట్టి తీర్పులు తీరుస్తాం. ఇప్పుడు మెలితే దీపవాసులు కూడా అలాగే చేస్తున్నారు.
యేసురావు కూడా ఏమన్నారు చెప్పండి. యేసురావు వారు చూడండి, యేసురావు వారు తినలేదు తాగలేదు. చూడండి, యోహాను మత్తయి సువార్త 11వ అధ్యాయం. బాప్తిస్మిచ్చి యోహాను ఆయన ఏమి తినలేదు తాగలేదు కాబట్టి ఆయన ఏమని పిలిచారు? ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఏమి తినకుండా తాగినందుకు దయ్యం పట్టిన వారు అన్నారు ఆయన్ని. యేసురావు తింటా తాగుతూ వచ్చాడు కాబట్టి ఏమన్నారు? తిండిపోతున్నారు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త ఇవన్నీ మనుషులు వెలిచూపుని బట్టి తీర్పులు అలాగిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 11:18. యోహాను తినకయు త్రాగకై వచ్చిన గనుక వీడు దయ్యం పట్టినవాడు వాడు అనుచున్నారు. 19వ వచనం. మనిషి కుమారుడు తినుచు త్రాగుతూ వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపాని సొంకర్లకును పాపులకును స్నేహితుని వారు అనుచున్నారు. కాబట్టి ఈ బాప్తిస్మిచ్చి యోహాను తినకుండా తాకుండా అంటే ఇది దయ్యం పట్టినందుకే తింటలే తాగట్లేదు అంటున్నారు. యేసు తింటే తాగితే ఏమన్నారు? తిండిపోటు మద్యపాని అన్నారు. అంటే లోకం ఎట్లాంటిదంటే తింటేనేమో తిండిపోతాను, తినకపోతాను దయ్యం పట్టింది అంటారు. ఎట్లా చూడండి, అంటే మనుషులు వాళ్ళ వెలిచూపులు బట్టి తిరిగి తీర్చలాగా ఉంటాయి చూసారు. కాబట్టి అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము వెలిచూపుని బట్టి మనం తీర్పు తీర్చకూడదు. 7వ అధ్యాయం 24వ వచనం చాలా ప్రాముఖ్యమైన, అందరం చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. యోహాను 7:24. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చడను. చూసారా, వెలిచూపును బట్టి అంటే నీకు కనబడే దాన్ని బట్టి తీర్పు తీర్చవద్దు. కాబట్టి కనబడేది యోబుకి నష్టమే ఉంది. యోబు పాపం చేసినందుకు వచ్చిందా నష్టము? పౌలు తప్పు చేసినందుకు పాము గరిసిందా? కాబట్టి ఎందుకు నరహంతుడు అంటున్నారు? కాబట్టి మీకు వెలిచూపుని బట్టి పైన చూసి మీరు తీర్పులు తెచ్చొద్దు, న్యాయంగా తీర్చండి, కనుక ఆలోచించండి అని ప్రభు చెప్తే మాట చూస్తాం. కాబట్టి మన తీర్పులు కూడా అది నష్టం వచ్చింది కాబట్టి దేవుడు మొత్తాడు, కాబట్టి పాము గరిసిన నరహంతకుడు, పాము గరితే సావలేదు కాబట్టి మళ్ళా దేవత అని వెలిచూపులు పని తీర్పులు తెచ్చకూడదు చూసారా. కాబట్టి మనం ఎట్లా తీర్పు తీరుస్తాం, మనకు అలాగే మీరు తీర్పు తీర్చబట్టి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త యేసు చెప్పాడు, మీరు ఏ కొలతో కొలుస్తారు అదే కొలత మీకు కూడా కొలవబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 7:1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవబడును. కాబట్టి నువ్వు ఎట్లా తీర్పు తీరుస్తావో అలాగే నీకు జరుగుతుంది. నువ్వు ఎలా కొలుస్తావు నీకు అలా కొలవబడుతుంది. జాగ్రత్త. అందుకే తీర్పులు చెప్పేటప్పుడు జడ్జీలు కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. కనుక ఏమన్నా మాకు చుట్టుకుంటుందేమో, మా మీదకి వస్తుందేమో అని కనుక చూసారా. కాబట్టి అందుకే తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పైన వెలిచూపుని బట్టి మనం డిసైడ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ చేశారు? పాము గరవ కానీ ఇది నరహంతకుడు, అందుకే సముద్రంలో సావాల్సిన వాడు దేవత ఎక్కడ కూడా, ధర్మదేవత ఎక్కడ కూడా అతన్ని విడిచిపెట్టలేదని వెలిచూపుని బట్టి అన్నారు. చాలాసేపు బతుకున్నందుకు లేదు ఇతను దేవతే అన్నారు చూసారా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వెలిచూపుని బట్టి తీర్పులు మనం అలా చేయకూడదు. కాబట్టి అందుకే ఇంకోటి విషయం చూసాం కదా. కనుక వాళ్ళ ఉన్న మూఢనమ్మకాలు ఏంటంటే ఆకాశమందు ఆగపడే చిహ్నాలకు మనం ఏం చేయకూడదంట? భయపడకూడదు. చెప్పండి, ఏంటంటే ఆకాశమందు ఆగపడే చిహ్నాలకు భయపడకూడదు అని రాయబడి చదువుకున్నాం కదా ఇర్మియా 10:2. కాబట్టి సూర్యగ్రహం అంటారు. సూర్యగ్రహం అనగానే అందరూ ఆ రోజు ఏం చేస్తారు చెప్పండి? బయట తిరుగుతారా? తిరగరు. ఎందుకు? సూర్యగ్రహణం అంటే ఏంటంటే ఆ కిరణాలు మంచివి కాదు, మరి ముఖ్య గర్భవతులకి మంచివి కాదు. అంటే దాన్ని బట్టి తిరగకూడదు. కానీ అదేది పెద్ద ఆచారం ఏమీ కాదు అని దాన్ని మనం తీసుకోకూడదు. ఆ సూర్యగ్రహంలో వచ్చే కిరణాలు ఆ రోజు మంచి కిరణాలు కాదు, గర్భవతులు మరి ముఖ్య మంచిది కాదు. కాబట్టి అది సూర్యగ్రహణం కాబట్టి బయటికి రాకూడదు అంటాం. అంతేగాని అది ఒక ఆచారంలాగా చేయకూడదు. తర్వాత వేసవ కాలంలో ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎండలు ఎక్కువ అంటే ఏమొస్తుంది? న్యూస్ పేపర్లో, టీవీలో ఏమని చెప్తారు? ఈరోజు సెల్సియస్ ఎంత ఉంది, ఎన్ని డిగ్రీలు ఉంది, 45 దాటింది, 50 వస్తూ ఉంది. కాబట్టి ఎవరు బయట అంటే అర్థం ఏంటి? అది గ్రహణం అని కాదు, ఎండలు తిరిగితే మంచిది కాదు. చూసారా, అదన్నమాట. చూసారు కానీ ఎండలో తిరగవద్దు. కనుక వేసవికాలం ఎండ ఎక్కువగా ఉంది, ఎండలో తిరగవద్దు. వాళ్ళు చెప్పేది కదా, మనం కూడా చెప్తుండే పిల్లలకి ఇంట్లో బయట తిరగవద్దు అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా ఆచారాల్లాగా అయిపోకూడదు. అక్కడ పరిస్థితిని అర్థం చేసి మనం చేయాలన్నమాట. కనుక ఆ దినాలు అట్లా కాకుండా మూఢనమ్మకాలు ఉండేవి అనమాట. కాబట్టి ఇప్పుడు సూర్యగ్రహణం అంటే సూర్యకిరణాలు మంచివి కాదు కాబట్టి
మనం గర్భవతులు కానీ మిగతా వాళ్ళు కానీ బయటికి వెళ్ళొద్దు అంటాం. అంతేగాని దానికి భయపడి అదొక ఆచారం లాగా ఆ చిహ్నం చూసి అమ్మో మనకి ఏదో నష్టం వస్తే అనకూడదు. నష్టం ఏమీ లేదు దాంట్లో, ఎండలు మంచివి కదా అంతే. ఎండలో బయటికి వెళ్ళకూడదు. ఎందుకు? ఎండలు ఇక్కడ వేడి తట్టుకోలేం కాబట్టి బయటికి వెళ్ళకూడదు. అదొక ఆచారంలాగా అయిపోకూడదు. చూసారు అలా పౌలు గారి విషయంలో ఇప్పుడు అతడు ఏ హాని పొందలేదంట. 28వ అధ్యాయము చూడండి, ఏ హాని పొందలేదు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. వారు అతడైతే ఆ జంతువుని అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. చూసారా? కాబట్టి ఇప్పుడు పౌలు గారికి ఏం జరిగిందంట? ఏ హానియు పొందలేదు. ఏ హాని పొందలేదంటే ఇప్పుడు పాము కరిస్తే ఏమవ్వాలి చెప్పండి? పాము కరిస్తే ఏమవ్వాలి? చనిపోవాలి. కానీ పౌలు గారికి ఏ హాని కూడా లేదు. ఎందుకో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం. యేసు చెప్పాడు అపోస్తులకి ఇచ్చిన పవరు కనుక సూచక్రియల్లో ఒక భాగం ఏంటంటే క్రియల్లో ఒక భాగం సూచక్రియలు ఆ దినాల్లో ఇది అపోస్తులకు మాత్రమే, అందరికి కాదు. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనము, తర్వాత కింద 20వ వచనం కూడా అందరూ చదువుతాం. మార్కు సువార్త 16:18 చదవండి. పాములను ఎత్తిపట్టుకొందరు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థత నొందురని వారితో చెప్పాను. ఎవరికి మాట ఇచ్చింది ఈ వాగ్దానం? ఎవరికంటే? అందరికి కాదు. ఎవరికి ఇదంటే? అపోస్తులకు మాత్రమే. చెప్పండి, ఎవరికంటే ఇది? అపోస్తులకి. అందుకే అపోస్తులకి వాళ్ళు చెరసాలు పెట్టినా బయటకు వచ్చారు, జైలు వేసినా బయటకు వచ్చారు. చూసారా? కనుక వాళ్ళకి ఎన్నో ప్రమాదాలు జరిగినా వాళ్ళు కాపాడబడ్డారు. ఇప్పుడు పౌలు గారు పాము గరిసినా కూడా ఏమవ్వాలి? పాము గారికి ఏ హానియు, పాములు ఎత్తిపట్టుకున్నా కూడా వాళ్ళకి ఏం కాలేదు అపోస్తులకి. చూసారా? కారణం ఏంటంటే ఇది అపోస్తులకి ఇచ్చినటువంటి వాగ్దానం. కనుక అపోస్తులకు ఆ శక్తి ఇచ్చాడు, వాగ్దానం కదండి, ఆ పవర్ ఇచ్చాడు. కనుక అపోస్తులకి ఇప్పుడు పౌలు గారు కూడా ఎవరు చెప్పండి? పౌలు గారు కూడా 12 మొత్తం మనము ఎంతమంది అపోస్తులు అనుకున్నాము? 12 మంది ప్లస్ పౌలు గారు కూడా అపోస్తులుడు. ఎందుకంటే దేవుని అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? దేవుని చేత పంపబడిన వాడు అర్థం. 12 మంది పంపబడ్డారు. మరి పౌలు గారిని పంపింది ఎవరు? గలతీయులు చెప్పాడు, ఏ మనుష్యుని ద్వారా నేను దేవుని యొద్దకు రాలేదు, దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నేను దేవుని చూచానన్నాడు. మన కొరింథీ పత్రికలో మనం చూపించే గద్దినాల్లో. కాబట్టి నేను దేవుని చూచాను అంటే పౌలు గారిని పంపిస్తుంది ఎవరు చెప్పండి? దేవుడే. కాబట్టి మనకు మొత్తము 13 మంది అపోస్తలు అని చెప్పుకున్నాం. 12 మంది శిష్యులు ప్లస్ పౌలు గారికి కూడా అదే పవర్ ఉంది. కనుక ఆ 12 మందికి ఏదుందో అదే పవర్ పౌలు గారికి. ఎందుకనంటే పౌలు గారు కూడా దేవుని చూశాడు, దమస్కు మార్గంలో దేవుడు చూశాడు, దేవుని చేత పంపించబడ్డాడు. కాబట్టి సేమ్ 12 మందికి ఉన్న పవర్ పౌలు గారికి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు పౌలు గారు పాము గారు ఏం అవ్వలేదు, చనిపోలేదు. చూసారు? అపోస్తలులకు ఇచ్చినటువంటి సూచక్రియల్లో ఒక భాగం అది. అట్లా ఎప్పుడైతే అద్భుతం జరుగుతుందో వాక్యం ఏమవుతుందంటే మార్కు సువార్త 16:20 కింద వచనం చూడండి. అట్లా అద్భుతాలు జరిగినప్పుడు వాళ్ళు చెప్తున్న వాక్యము స్థిరపరచబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మార్కు 16:20 వారు బయలుదేరి వాక్యం అన్నంతటా ప్రకటించి ప్రభు వారి సహకారుడై ఉండి వెను వెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. అలాంటి అద్భుతాలు చూసినప్పుడు ప్రజలు అపోస్తులు చేసే అద్భుతాలు చూసినప్పుడు వాక్యం ఏమవుతుందంట? స్థిరపరచబడుతుంది. అంటే ఆ వాక్యం నమ్ముతారు. అంటే ఆ దినాల్లో మనలాగా చేతిలో బైబిల్ లేవు. ఇప్పుడు మరి మనకెందుకు అద్భుతాలు లేవు అంటే మన చేతిలో ఏమని చెప్పండి? బైబిల్ ఉంది కాబట్టి మనకు అద్భుతాలు అవసరం లేదు. అలాగే అద్భుతాలు లేవు కాబట్టి వాళ్ళు నమ్మాలంటే వాళ్ళకి ఏముండాలి? ఒక సూచికి జరగాలి. పాము గారు చనిపోలేదా? అమ్మ నిజమైన దేవుడు అని వచ్చేస్తారన్నమాట. అలాగే అద్భుతాల ద్వారా దేవుడు అనేకులను ఆకర్షించడానికి దేవుడు ఆ మొదటి శతాబ్దంలో వాళ్ళకి ఇచ్చే పవర్ ఇచ్చాడు 12 మందికి. సేమ్ అదే పవర్ పౌలు గారికి కూడా ఉంది. కాబట్టి పౌలు గారికి ఏ హాని ఎందుకు పొందలేదంటే మార్కు 16:18 ప్రకారము పౌలు కూడా అపోస్తుడే కాబట్టి మీరు పాములు ఎత్తి పట్టుకునే మీకు ఏ హానియు. ఆ మధ్య ఒక ఆయన ఎవరో యూట్యూబ్లో వచ్చింది, నేను పామును పట్టుకుంటా అని చెప్పి చూసుంటారు చాలామంది, నేను కూడా చూశాను. పట్టుకుంటే ఏమైపోయాడు ఆ వ్యక్తి? కాల్చి చనిపోయాడు. నేను అపోసుడువా పాము పట్టుకోవడానికి? కాబట్టి నీకు ఇచ్చాడు అది. అందుకు అనవసరమైన చేసి క్రైస్తవ్యాన్ని గలిబిలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా? కాబట్టి ప్రభు అది నీకు ఇచ్చిన శక్తి కాదు అది. కనుక అది అపోస్తులు చెప్పాడు. ఆరంభంలో అనేక మంది వాక్యం స్థిరపరచబడని చెప్పిన పని కానీ ఇప్పుడు పాము పట్టుకో విషం తాగంటే పాము పట్టుకుని విషం తాగేది మనకు కాదు. కనుక ఎవరికి అది? అపోస్తులకి ఇచ్చిన పవర్ అది. వాళ్ళకి ఏం కాలేదు కూడా. మనం చూసాం కదా, వాళ్ళు జైల్లో పెడితే పొద్దున్న ఎక్కడున్నారు? రాత్రంతా
ఆ చెరసాల అంతా పెద్ద భూకంపం వచ్చింది, వాళ్ళకి ఏ హాని జరగలేదు. రాత్రి బాప్తిసం ఇచ్చారు, వాక్యం చెప్పారు, మళ్ళీ పొద్దున్న వచ్చి ఎక్కడ ఉన్నారు? జైల్లో ఉన్నారు. మరి జైల్లో ఉండి ఎట్లా సాధ్యమైంది? అపోస్తులకి ఆ పవర్ ఇచ్చాడు దేవుడు. చూసారా, అలా శక్తి అపోస్తులకి, మనకు కాదు. ఇదేలా చాలామంది అపోస్తుల పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు అపోస్తులు ఎవరు లేరు కనుక అలాంటి పవర్ ఉందా మనకి. కాబట్టి అప్పుడు అపోస్తులు, ప్రవక్తలు ఇలాంటి పేర్లు మనం పెట్టుకోవడానికి మనం అర్హులం కాదు. కనుక ఆ దేవుని యొక్క శక్తి, అభిషేకం ఉండాలి. కాబట్టి మనం చూస్తాము పౌలు గారికి ఇప్పుడు ఎందుకు ఏ హాని జరగలేదంటే, రెండో సంగతి దేవుని కాపుదల ఉందంటూ చూస్తాం. ఏమందంటే దేవుని కాపుదల. రెండో సంగతి కాపుదల. పౌలు గారికి ఎందుకు ఏ హాని జరగలేదంటే, రెండో సంగతి 3-6 వచనాల్లో రెండో విషయం చూస్తాము. దేవుని కాపుదల మనం చూస్తాం. కాబట్టి మనుషుల జ్ఞానానికి మించింది దేవుని కాపుదల. అప్పటికే పౌలు గారికి ఎన్నో ప్రయాణాపాయాలు వచ్చాయి కదా. పౌలు గారికి ఇది ఒక్కడే అపాయము, ఇలాంటి ఎన్నో ఎదుర్కొన్న పౌలు గారు మనం చూపించి ఎన్నోసార్లు చంపాలనుకున్నారు. అంటే ఇది ఒక్కటే మరణకరమైన పరిస్థితి కాదు పౌలు గారు, ఇలాంటివి చాలా వచ్చాయి. కనుక చాలా వచ్చాయి, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ అప్పుడు కూడా పౌలు గారికి ఏమీ కూడా కాలేదు. అది దీన్ని బట్టి మనకు కూడా ఏం అర్థమవుతుంది? మనకు కూడా పరిచర్యలో ఎన్నో రకాల ప్రమాదాలు ఉంటాయి. చూడండి, పరిచర్యలు ఎన్నో రకాల ప్రమాదాలు ఉంటాయి. కానీ మనం బలహీనపడకూడదు. కనుక మనం బలహీనపడకూడదు, అమ్మో ప్రమాదం ఉంది అనకూడదు. కనుక ఉంటాయి. కనుక ఇప్పుడు పౌలు గారు ఎక్కడ పోయినా తన పరిచర్య మాంటలేదు. చూసారా. కాబట్టి దీని మనం ఏం నేర్చుకోవాలంటే, మనకు కూడా పరిచర్యలో పౌలు గారు లాంటి అపాయాలు, ప్రమాదాలు పౌలు గారి పాము గరిచింది. కనుక మనం పౌలు గారి కంటే ఎక్కువ కనుక ఏమైనా జరగవచ్చు. కనుక ప్రభు పరిచర్యలో ఉంటే కానీ మనం బలహీన పడకూడదు. చూసారా అని గుర్తుపెట్టాలి. ఇప్పుడు 6 వచనాలు మనం చూసాం. 6 వచనాలు అయిపోయింది. నెక్స్ట్ 6 వచనాలు 2 సంగతులు ఏమని చూసాం? మనుషులు ఏమని చెప్పండి? మూఢనమ్మకాలు ఉన్నాయి. రెండవది ఏమని చెప్పండి? దేవుని యొక్క కాపుదల మనం చూస్తాం. తర్వాత 3వ విషయం చూద్దాం. 7వ వచనం, 7-9 వచనాలు కూడా కొన్ని సంగతులు, 7-9 వచనాల్లో కూడా కొన్ని సంగతులు మనం గమనిద్దాం. 3వ సంగతిగా రాసుకుందాం. 7-9 వచనాలు, అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం మనం ప్రారంభిద్దాం. 7వ వచనం, పోపులేను ఒకడు ఆ దీపముల ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పోపుల యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ దీపములో ఉన్న కడమ రోగులు కూడా స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడెక్కి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన వస్తువులను తెచ్చి ఓడలో ఉంచిరి. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తాము పోపులు అనేటువంటి ఒక వ్యక్తి. కనుక ఎవరంటే ఆ దీపములో ముఖ్యుడంటే ఇతను ఒక గవర్నమెంట్ వ్యక్తి. కనుక ప్రతి ప్రాంతంలో గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఇతను ముఖ్యుడంటే ఇది ఒక గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తి అన్నమాట. కనుక ఆ గవర్నమెంట్ వ్యక్తి మనం చూస్తాము. ఇతడు ధనవంతుడిగా చూస్తాము. అతని పేరు ఏంటంట? పోపులి. కనుక పోపులి. కాబట్టి గవర్నమెంట్ వ్యక్తి, ధనవంతుడు, ఆ ప్రాంతంలో ముఖ్యమైన వాడు. ఏం జరిగిందంటే అతను వాళ్ళ తండ్రి గారంట. చెప్పండి, ఎవరంట? వాళ్ళ తండ్రి. కనుక పోపుల యొక్క తండ్రి పాపం చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. ఎన్ని దినాలంటే ఆయన ఇచ్చింది ఆతిథ్యము? 3 దినాలు. ఎంతమందికి? 276 మందికి. 3 దినాలంటే ఉదయకాలం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఎవరైనా చేస్తారా 3 దినాలు? అమ్మ 300 మంది అంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ లాంటిది. చూసారా. కాబట్టి అలా చేశాడు. అలా చేశాడంటే ముఖ్యుడు, ధనవంతుడు, కాబట్టి గవర్నమెంట్ వ్యక్తి, కాబట్టి డబ్బు ఉంది కాబట్టి పెట్టాడు. ఎట్లా పెట్టాడంటే స్నేహభావముతో. అయ్యో పాపం ఏదో దారిలో పోతా ఓడ పగిలిపోయి వచ్చారు కాబట్టి మనం వాళ్ళని ఆదరిస్తాను. మనకు కూడా చూడండి, కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తూ ఉంటారు. కనుక ఎందుకంటే మాకు కూడా పుణ్యం వస్తుందని కొన్నిసార్లు రోడ్డు నీళ్ళు ఇస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఎండాకాలం గట్టిగా అక్కడక్కడ చలివందలు పెడతా ఉంటారు. ఎందుకు? మాకు పుణ్యం వస్తుందని చెప్పేసి. ఆ మధ్య నేను ఒకసారి వెళ్తూ ఉంటే గమనించి, ఒకసారి మరి రోజు పెడతారని తెలియదు, గాంధీ హాస్పిటల్ నేను మొత్తం ఉంటే అందరూ భోజనాలు పంచుతూ ఉన్నారు అనుకున్నాను. మొత్తానికి ఎవరు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేసిపోతూ ఉంటారు ప్రతి రోజు అనిపించింది. ఇంకో దగ్గర ఏదో డ్రింకులు ఇస్తాను రోడ్డు మీద, మాకు కూడా ఆపారు, కారు ఇస్తాను, మాకు వద్దున వెళ్ళిపోయాం మేము. అంటే ఒట్టిగా అట్లా చేస్తూ ఉంటారు. ఎందుకు? మాకు కూడా ఏదో పుణ్యం వస్తుందని. అది చేయటం మంచిదే ఆ కార్యాలు, కానీ వాడి ద్వారా దేవుని యొక్క రాజ్యంకి వెళ్ళటానికి మనకు సరిపోదు. అలాంటి కార్యాలు చేయాల్సిందే. ఉపకారము ధర్మము చేయ
మర్చిపోకూడదు. అలాంటి యాగాలు మంచివే, కానీ అవి మనం దేవుని ఎద్దకు తీసుకెళ్తే సరిపోవు. కానీ ఇప్పుడు ఇతడు కూడా అలాంటి స్నేహభావంతో చేర్చుకున్నాడు. 3 దినాలు పౌలు గారు చూసిన తర్వాత ఇంట్లో గమనించాడు, ఆ తండ్రి గారు ఎట్లా ఉన్నాడంటే ఆయన జ్వరం వచ్చింది. ఆ జ్వరం అంట సుమారుగా 2 నెలల నుంచి 4 నెలల దాకా ఉంటుందంట ఆ జ్వరం. చెప్పండి, ఎన్ని నెలలు ఉంటా ఆ జ్వరం? ఆ ప్రాంతంలో జ్వరం వస్తే ఆ మెలితే ద్వీపంలో 2 నెలల నుంచి 4 నెలల దాకా ఉంటుందంట. ఇంకా తీవ్రమైతే సుమారుగా 3 సంవత్సరాల దాకా ఉండేదంట ఆ జ్వరం. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 3 సంవత్సరాలు. చూసారా? దాన్ని మాల్టా ఫీవర్ అని పిలిచేవాళ్ళు. ఏ ఫీవర్ అది? మాల్టా ఫీవర్. అంటే సామాన్యమైనది కాదు, మనలాంటి జ్వరం కాదు, 3 రోజులు కాదు. అది వస్తే 2 నెలల నుంచి 4 నెలల దాకా ఉంటుంది. ఆ తీవ్రత బాధపడతారు. ఇంకా ఎక్కువైతే సుమారుగా 3 సంవత్సరాల దాకా ఉండేది ఆ దినాల్లో అలాంటి జ్వరం. కనుక ఆ జ్వరాన్ని మాల్టా ఫీవర్ అని పిలుస్తారు. ఇలాంటి వ్యక్తిని పౌలు గారు ఇప్పుడు వెంటనే స్వస్థపరిచాడు. చూడండి ఏం జరిగిందంటే, వెంటనే 8వ వచనం, అప్పుడు పోపుల యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేద బాధపడుతూ పండుకుని నేను పౌలు అతని అందుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతుల నుంచి స్వస్థపరిచెను. గమనించామంటే పౌలు గారు వెంటనే వెళ్ళి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని, పోపుల యొక్క తండ్రిని స్వస్థపరిచాడు. ఇక మనం గమనించాల్సిన పని ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు ఖైదీగా పట్టబడి కూడా ఏం చేస్తున్నాడు? పరిచర్య మానడం లేదు. చూడండి, పౌలు గారు ఇప్పుడు పోతుంది ఏంటి? ఒక ఖైదీగా పోతున్నాడు. ఖైదీగా పోతున్నప్పుడు కూడా ఒక అపోస్తలుడిగా, ఒక సేవకునిగా తను చేయవలసిన పని మానడం లేదు. చూసారా? ప్రార్థన చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన స్వస్థతలు చేశారంటే వాక్యం చెప్పుంటారా? చెప్పండి. ఖచ్చితంగా వాక్యం కూడా చెప్పుంటారు. పౌలు ఒక్కడే, పౌలు దగ్గర 2 ఉన్నారు ఆయన టీంలో. అరిస్తార్కు, లూకా కూడా ఉన్నారు. కానీ ఈ 3 కూడా ఆ ప్రాంతం అంతా ప్రభావితం చేసి ఉంటారు. కనుక ఉన్న దినాలు కనుక చూసామంటే, అలాగూ పౌలు గారు పౌలు గారు ఖైదీగా పట్టబడి కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన పరిచర్య మానలేదు. కనుక పరిచర్యకు ప్రాంతముతో పని లేదు, పరిస్థితులతో సంబంధం లేదు. కనుక ఏ ప్రాంతంలోనే పరిచర్య చేయవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం పరిచర్య చేయవచ్చు. చూసారా? కాబట్టి మనకు అన్ని అనుకూలంగా ఉంటేనే పరిచర్య చేయటం కాదు. కనుక ఇప్పుడు ప్రతికూలంగా ఉన్న, వాడ పగిలిన, ఆ దీపం సరైన దీపం కాకపోయినా, కాబట్టి అనాగరికులైనప్పుడు కూడా అనాగరికుల మధ్యలో చేస్తున్నాడు. పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా తన పరిచర్య పౌలు గారు మానలేదు. కాబట్టి ఇప్పుడు ఆ దీపాలు ఎన్ని రోజులు ఉన్నారంటే వాళ్ళు 3 నెలలు. చెప్పండి, ఎన్ని నెలలు అంట? ఆ దీపంలో 3 నెలలు ఉన్నారు. చూసారు? కానీ గమనించామంటే అలాగూ ఈ 3 నెలలు 11వ వచనం, 3 నెలలు అయిన తరువాత అని చూస్తాం. కాబట్టి ఆ దీపంలో 3 నెలలు ఉన్నారు. పౌలు ప్లస్ లూకా ప్లస్ అరిస్తార్కు. కనుక ఈ 3 క్రైస్తవులు 3 నెలలు చేసిన పరిచర్య ద్వారా వారి జీవితాలంతా ప్రభావితం అయిపోయాయి. ఆ ప్రాంతం అంతా ప్రభావితం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, వీళ్ళకి అనేక సత్కార్యాలతో మర్యాదలు చేశారు. చెప్పండి ఏంటంట? అనేక సత్కార్యాలతో మర్యాదలు చేశారు. అంటే మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే, ఎక్కడ క్రైస్తవుడు ఉంటాడో ఆ ప్రాంతం అంతా ప్రభావితం కావాలి. అంటే ఆ క్రైస్తవ ఆ ఒకరిద్దరు క్రైస్తవుల ద్వారా అనేకులు వెలుగులోకి అనేకులు రావాలి. కానీ ఉన్న 3 కానీ ఆ దీపం అంతటి కూడా ఒక ప్రకాశవంతమైన అద్భుతమైన పరిచర్య చేస్తూ పౌలు గారితో కలిసి వాళ్ళు చేస్తూ వచ్చారు. కాబట్టి 3వ సంగతి ఏమని రాసుకుందామంటే, పౌలు గారి పరిచర్య. ఇవన్నీ మెలితే దీపంలోనే పౌలు గారి బోధలు. ఒకటి గమనించవలసిన విషయాలు, మనుషుల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. 2వది దేవుని యొక్క కాపుదల ఎలాగుందో చూసాము. 3వది పౌలు గారు చేసిన పరిచర్య. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాంతాలు వేరేని పరిచర్య చేస్తున్నాడు. అది మనకు సంబంధించిన ప్రాంతం కాదు, అయినా పరిచర్య చేస్తున్నాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి అది మానలేదు. 4వ సంగతి ఒకటి రాసుకుందాం. దీంట్లోనే 9వ వచనంలోనే పౌలు గారి ప్రభావిత జీవితం. కాబట్టి పౌలు గారి పరిచయం ద్వారా వాళ్ళంతా ప్రభావితం చేయబడి వెళ్ళిపోతూ ఉంటే ఒట్టిగా పంపలేదంట. వాళ్ళు ఏం చేశారంట? అనేక సత్కార్యాలతో మర్యాదలు చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తెచ్చి వాళ్ళే పెట్టారంట. అయ్యా తీసుకోండి కానీ ఎంత గొప్ప పరిచయం మీరు మాకు చేశారు అని చెప్పేసి అద్భుతంగా మనం చూస్తాం. ఆ గొప్ప పరిచర్య వాళ్ళకి జరిగినట్లుగా మనం చూస్తాం. ఇది మొదటి సంగతి అయిపోయింది. మొదటి 10 వచనాలు చూడండి. మొదటి 10 వచనాలు మొదటి సంగతి ఏమని రాసుకున్నాము? మెలితేలో పౌలు గారి
బోధ. దాంట్లో మనం గమనిస్తున్న సంగతుల్లో ఇప్పుడు 4 సంగతులు మనం గమనించాం. మొదటిది, మనుషులు ఏమన్నాయి చెప్పండి? రోమా ప్రయాణము కొనసాగింపు. కాబట్టి గమనించే సంగతుల్లో మనకి 7 చెప్పుకున్నాం. ఇప్పుడు 4 ఇంకా దీని కంటిన్యూషన్ అవుతుంది దీంట్లో. కానీ ఇప్పుడు అధ్యాయ విభజన మనం చూస్తాం. అధ్యాయ విభజన ఏంటి? మొదటి 10 వచనాల్లో పౌలు గారి మెలితేలో పౌలు గారి బోధ. రెండో విభజన ఏంటి? 11-16 వచనాల్లో రోమ ప్రయాణము కొనసాగింపు. వీటిల్లో గమనించవలసిన సంగతుల్లో 4 విషయం. మొదటిది మనుషుల మూఢనమ్మకాలు, రెండోది దేవుని కాపుదల, మూడోది పౌలు గారి ఆ వ్యక్తిని ప్రార్థన చేయటం, బాగు చేయటం, పరిచయం చేశాడు. తర్వాత పౌలు గారు అరిస్తకు లోకాగారి జీవితాల్లో ఆ ప్రాంతం అంతా ప్రభావితం చేయబడి అనేక సత్కార్త మర్యాదలు చేసి వాళ్ళని సాగనంపారు మనం చూస్తాం. తర్వాత ఇప్పుడు 11వ వచనం చూడండి, రెండో భాగం ప్రారంభిద్దాము. 11 నుంచి 16 వచనాలు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు రెండో భాగం. 11వ వచనం. 3 నెలలైన తరువాత ఆ దీపమందు శీతాకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు వాడెక్కి బయలుదేరి. చూసారుగా ఇప్పుడు ఎన్ని నెలలు గడిపారంటే ఆ యొక్క మెలితే దీపములు 3 నెలలు గడిపారు. కనుక భయంకరమైన ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో 3 నెలలు పోషించబడ్డారు. ఇప్పుడు బయలుదేరుతున్నారు. అశ్విని చిహ్నము అంటే మనకు గ్రీకుల దేవుని కుమారులు. గ్రీకుల దేవుళ్ళలో క్యాస్టర్ అని, తర్వాత పొల్లు అని చెప్పి 2 ఉండేవాళ్ళు అన్నదమ్ముళ్ళు. క్యాస్టర్, CASTOR, క్యాస్టర్ అని. తర్వాత రెండో పేరు ఒకటి ఉంది, పొల్లు, POLLU. వీళ్ళు గ్రీకుల దేవుళ్ళ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరంట? 2 అన్నదమ్ములు. వీళ్ళు గ్రీకు దేవుని కుమారులు. చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరంటే? గ్రీకు దేవుని కుమారులు. వీళ్ళు ఏమైపోయారంటే చనిపోయారు. చనిపోయి ఆకాశంలో నక్షత్రాలై, ఇదంతా గ్రీకుల నమ్మకం. గ్రీకుల నమ్మకం ఏంటంటే ఈ దేవుని కుమారులు ఇద్దరు కూడా చనిపోయి ఆకాశంలో ఏమైపోయారంటే వాళ్ళు నక్షత్రాలు అయిపోయారు. నక్షత్రాలు అయిపోయి వారిని ఏం చేస్తూ ఉంటారు? సముద్రం వెళ్తున్నప్పుడు వారిని కాపాడుతూ ఉంటారని చెప్పేసి ఆ ఓడలకి ఆ బొమ్మలు పెట్టేవాళ్ళు. అది అశ్విని చిహ్నం అంటే. అర్థమైంది? ఇప్పుడు అశ్విని చిహ్నం అంటే ఏం చెప్పండి? గ్రీకు దేవుని కుమారులు చనిపోయి ఏమైపోయారు? ఆకాశంలో నక్షత్రాలు అయిపోయి వాళ్ళందరిని ఏం చేస్తున్నారంట? కాపాడుతూ ఉంటారని ఆ ఓడలకి ఆ బొమ్మ పెట్టేవాళ్ళు. కనుక ఆ దేవత బొమ్మ పెట్టేవాళ్ళు. అది అశ్విని చిహ్నం అంటే ఓహో, ఇది చూడగానే ఇది గ్రీకుల దేవుళ్ళు అని అర్థం అన్నమాట. మనకు కూడా షిప్పులు చూడకపోయినప్పుడు ఏ దేశం షిప్కు ఆ దేశం యొక్క జెండా కడుతూ ఉంటారు. అంటే అర్థమైంది ఇది ఇండియా ఓడ, ఇది అమెరికా ఓడ అని ఎలాగుందో ఆ దినాల్లో కూడా వాళ్ళు గ్రీకులు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి ఓడకు కూడా ఈ చిహ్నాన్ని పెట్టుకునేవాళ్ళు. అంటే ఈ చిహ్నం ఉంటే వాళ్ళకి ఏమై చెప్పండి? ఈ చిహ్నం ఉంటే వాళ్ళ దేవత వాళ్ళు ఏం చేస్తుంది? కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. అశ్విని చిహ్నం అంటే ఇంకేదో కాదు, అది దాని అర్థం. కాబట్టి అశ్విని చిహ్నం అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. కానీ క్యాస్టర్, పొల్లు అనే అన్నదమ్ములు వీళ్ళిద్దరు చనిపోయి ఆకాశం నక్షత్రాలు అయిపోయారు, మమ్మల్ని కాపాడుతూ ఉంటారనేది వీళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. అందుకే ఆ బొమ్మలు ఏం చేసేవాళ్ళంటే ఆ ఓడలకు పెట్టేవాళ్ళు. ఈ బొమ్మలుంటే ఆ దేవుడు మాకు తోడుగా ఉంటాడని వాళ్ళ నమ్మకం అనమాట. అలాగూ ఇప్పుడు అశ్విని చిహ్నం అంటే ఆ యొక్క బొమ్మ దేనికి ఉంది? పౌలు గారు ఎక్కేటువంటి ఓడకుంది. చూసారా? చూడండి, ఆ ఓడ ఏంటంటే అది ఓడ 3 నెలల తర్వాత దీపం ముందు శీతాకాలం అంతా గడిపి అశ్విని చిహ్నము గల. ఇప్పుడు అర్థమైంది? అశ్విని చిహ్నం అంటే గ్రీకుల
దేవుళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు చనిపోయి ఆకాశం నక్షత్రాలు అయిపోయి మమ్మల్ని కాపాడుతూ ఉంటారని వాళ్ళ బొమ్మలు పెట్టేవాళ్ళు. కనుక ఆ బొమ్మలు ఓడలకు పెట్టేవాళ్ళు. అది వాళ్ళ నమ్మకం, దేవుడు మాకు తోడని. ఇప్పుడు ఆ చిహ్నం ఉందంట ఆ ఓడకి. అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి. కాబట్టి ఇప్పుడు ఆ ఓడ ఏంటంటే అది అలెగ్జాంద్రియా ప్రాంతానికి సంబంధించినటువంటి పట్టణపు ఓడ. అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ. అలెగ్జాంద్రియా లేకుంటే అలెగ్జాండ్రియా. మనం చూస్తే మ్యాప్లో కూడా చూడండి, కానీ కింద ఉంది ఐగుప్తు, పైన అలెగ్జాంద్రియా. ఇది అలెగ్జాండర్ అని కూడా చెప్పుకున్నాం. కనుక ఇది దీనికి సంబంధించిన ఓడ అన్నమాట, అలెగ్జాంద్రియా ఓడ. మనము అలెగ్జాంద్రియా అనగానే ఎవరు గుర్తుకు రావాలో మనకు చెప్పండి. అక్కడ పుట్టినాడు ఒక ఆయన, ఫేమస్ వ్యక్తి, చదువుకున్నాం. అలెగ్జాంద్రియా ప్రాంతానికి చెందినవాడు. చెప్పండి ఎవరైనా. అలెగ్జాండర్ కరెక్టే. అలెగ్జాండర్ గ్రీకు వీరుడు. ఆయన వేరే, అది గొప్ప, అది వేరే. మనకు బైబిల్లో చెప్పాను, ఆ ప్రాంతంలో పుట్టాడు ఒక ఆయన అని 7 సంగతులు కూడా చెప్పా. చెప్పండి, అపోలో గారి ప్రాంతం ఏంటి? అలెగ్జాంద్రియా. మీకు ఒకరోజు ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అందరికి కూడా, అన్నీ మర్చిపోయారు అప్పుడే. చెప్పండి, అపోలో గారి ప్రాంతం ఏంటి? అలెగ్జాంద్రియా. తెలుగులో అలెగ్జాండ్రియా, కానీ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పట్టణపు ఓడ, ఈ ఓడ ఎక్కడిదంట? ఆ అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కారు. ఎక్కడెక్కాడు వాడు? ఇప్పుడు మెలితే దీపం దగ్గర ఎక్కుతున్నారు. చూడండి, ఎక్కి ఏం చేశారంట? పైన 12వ వచనం, అపోస్తల కార్యములు 28:12. చూడండి, వాడు ఎక్కి బయలుదేరారు. 12, సూరకూసైకి వచ్చి అక్కడ 3 దినములు ఉంటేమి. చూడండి మ్యాప్లో చూడండి, సూరకూస ఎక్కడ ఉందో ఇక్కడ పైన. ఇప్పుడు వాళ్ళు మెలితే దీపంలో ఉన్నారు. మెలితే ఎక్కడి నుంచి సూరకూస అని చూడండి. ఇది ఏ దీపంలో ఉంది? ఇది సిసిలి. కనుక పెద్ద ఇది చిన్న దీపం. మెలితే చిన్నది, సిసిలి పెద్ద దీపం. ఇప్పుడు వీళ్ళు మెలితేలో బయలుదేరి ఇక్కడ 3 నెలలు గడిపారు. గడిపిన తర్వాత వాడకి ఇప్పుడు పైన చూడండి సూరకూస అని కనపడుతుంది కదా మ్యాప్లో. ఈ సూరకూస ఈ ప్రాంతానికి వచ్చారన్నమాట. కాబట్టి మెలితి దీపం నుంచి పైన సూరకూసకి వచ్చారు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారంట? 3 దినములు ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 13వ వచనం, అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసుట వలన మరునాడు పొత్తిమోలికి వచ్చేతిమి. చూసారా, ఇక్కడ 3 దినాలు సూరకూసైకి వచ్చారు. ఈ సూరకూస అనేది చూడండి, ఈ సిసిలి ప్రాంతానికి ఇది రాజధాని. సిసిలి కనపడుతుంది కదా, ఈ ప్రాంతానికి ఈ సూరకూస అనేది రాజధాని. కనుక సూరకూసై. కాబట్టి సిసిలి ప్రాంతానికి రాజధాని ఏంటి? సూరకూసై. ఇప్పుడు మెలితి నుండి వాళ్ళు సూరకూసైకి వచ్చారు. సూరకూసైలో ఎన్ని దినాలు ఉన్నారంటే వాళ్ళు అక్కడ 3 దినములు ఉన్నారు. 3 దినాలు ఉండి అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత చుట్టూ తిరిగి రేగియకు వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి విసుట వల్ల మరునాడు పొత్తిమోలికి వచ్చేతమి. కాబట్టి రేగియకు వచ్చారు 1 దినము, ఆ తర్వాత పొత్తిమోలికి వచ్చారు. అక్కడ ఎన్ని దినాలు ఉన్నారు? 14వ వచనం, అక్కడ సహోదరులు మేము చూసినప్పుడు వారు తమ వద్ద 7 దినం ఉండవాళ్ళని మమ్మను వేడుకొని ఆ మీద రోమాకు వచ్చేతిమి. చూడండి, ఇప్పుడు వాళ్ళు సూరకూసకి వచ్చారు. సూరకూసకి వచ్చిన తర్వాత దక్షిణపు గాలి విసిరితోలు ఎక్కడ దాకా వెళ్ళారంటే వాళ్ళు పొత్తిమేలి. చూడండి పైన కనపడుతుంది కదా పొత్తిమేలి. ఇప్పుడు వాళ్ళ ప్రయాణము ఒకసారి చూడండి. కనుక ఇప్పుడు వాళ్ళు క్రేతు దీపములు అనేక ప్రాంతాలు తిరిగింది ఆ ఓడ గాలి. అక్కడి నుంచి ఏ దీపం వచ్చింది? మెలితే వచ్చింది. మెలితే నుంచి ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు సిసిలి దీపంలో సూరకూస ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ఒకరోజు 3 దినాలు ఉన్నారు. ఇక్కడ నుంచి దక్షిణపు గాలి విసిరి ఎక్కడ పోయిందంట? పొత్తిమేలికి చేరారు. కనుక పొత్తిమేలికి వెళ్ళారు. అక్కడ సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఎన్ని దినాలు ఉండమని అడిగారంట వాళ్ళని? 7 దినాలు. కాబట్టి వాళ్ళు ఓడ మనం చూసినప్పుడు ఇక్కడ కైసరే బయలుదేరుతుంది. కైసరేయ, మోరా, కనేతు దీపము, తర్వాత మెలితే దీపము, సిసిలి దీపంలో సూరకూస, అక్కడి నుంచి పొత్తిమేలికి వచ్చారు. 7 దినాలు ఉన్నారు. అది మనం చూస్తున్నాం ఓడ యొక్క ప్రయాణం. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ సహోదరులు ఏం చేశారంటే అక్కడ ఉండమని అక్కడ చూడండి పొత్తిమేలికి వచ్చారు. ఆ పొత్తిమేలి పైన మనకు కనపడుతుంది కదా, పొత్తిమేలి ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ సహోదరులు కలిచారంట. 14వ వచనం, అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవల్ని మమ్మల్ని వేడుకొని ఆ మీద రోమాకు వచ్చేతమి. ఇక్కడ సహోదరులు అంటే ఎవరు? ఇప్పుడు పౌలు గారు ఇప్పుడైనా ఆల్రెడీ వెళ్ళొచ్చాడు రోమా? చెప్పండి, ఇప్పుడే పోతున్నాడు రోమా. పౌలు గారు రోమా ఏమి వెళ్ళలేదు. పౌలు గారు వెళ్ళక ముందు రోమాలో ఏముందని చెప్పుకున్నాము? సంఘం ఉందని చెప్పుకున్నాం. కాబట్టి పౌలు గారు వస్తున్న సంగతి సహోదరులు తెలిసింది. ఎవరి సహోదరులు అంటే 2వ అధ్యాయములోనే సువార్త విన్నారు. అపోస్తలుల 2వ అధ్యాయం చూడు ఒకసారి.
2వ అధ్యాయంలో ఆ పెంతెకోస్తు దినాన కొంతమంది వచ్చారు. వాళ్ళు రోమ వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యం పేతురు గారి వాక్యమైనటువంటి సహోదరులు వీళ్ళు. రోమాకి రాకముందే పత్రిక కూడా రాస్తాడు పౌలు గారు. రోమపత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. రోమపత్రిక 2:10 చూడండి. 2:10 కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం అన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు. చూశారు కాబట్టి 2వ అధ్యాయములోనే రోమా నుండి వచ్చారు, పెంతెకోస్తు పండుగకు వచ్చారు. వారిలో వచ్చినటువంటి వారు ఎవరు వాక్యం అన్నారు ఆ దినము? పేతురు గారి యొక్క సువార్త వాక్యం అన్నారు. పేతురు గారి రాజ్య సువార్త ప్రకటించాడు. అది విని నమ్మి వెళ్ళారు. వాళ్ళు అక్కడ సంఘం ప్రారంభించారు. అలాగే రోమాలో సంఘం ప్రారంభమైంది. కనుక ఆ రీతిగా పౌలు గారు రోమాకి వెళ్ళకముందే చెప్పండి, రోమాలో ఏమని చెప్పండి? సంఘము ఉంది, సంఘం ఉంది. పౌలు గారి సంగతులు వాళ్ళు తెలిసినవి. పౌలు గారు వస్తా ఉన్న సంగతి వాళ్ళు తెలుసుకుని వీళ్ళే పోయారు, పొద్దుమేలే పోయారు. కనుక అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఏం చేశారంటే 7 రోజులు మా యొద్ద గడపమన్నారు, అక్కడ గడిపారు. అందుకే పౌలు గారు వెళ్ళకముందే రోమాలో సంఘం ఉంది కాబట్టి పౌలు గారు పత్రిక కూడా పంపించాడు రాసి. ఈ నెలకు ముందే పత్రిక రాశాడు, రోమా పత్రిక. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం. పౌలు గారు వెళ్ళకముందే ఈ పత్రిక రాశాడు. రోమపత్రిక 1వ అధ్యాయము. త్వరలో మిమ్మల్ని చూస్తాను, చూడాలని ఆశ నాకు ఉంది అని రాస్తాడు. కనుక ఈ పత్రిక వీళ్ళు రోమా నుండి పరవాసులకు వచ్చిన వారు పేతురు గారి యొక్క వాక్యం విన్నారు. కనుక రోమాకి రాకముందే ఈ పత్రిక రాశాడు. రోమపత్రిక వెళ్ళిన తర్వాత కాదు రాసింది. పౌలు గారు రోమాకి వెళ్ళకముందే రాసిన పత్రిక రోమపత్రిక. వెళ్ళకముందు ఏమని రాస్తున్నాడు ఆయన? మీ దగ్గర రావాలని నాకు ఆశ ఉందంటున్నాడు. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. త్వరలో మిమ్మల్ని చూస్తాను అంటున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు రాసుకుందాం, చదువుతాం. రోమపత్రిక 1వ అధ్యాయం 11 నుంచి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చినకు మిమ్మల్ని చూడవాలని మిగుల అపేక్షించుచున్నాను. కృపావరం ఇవ్వాలని దగ్గరకు వచ్చి చేయబెట్టి ప్రార్థన చేయాలి. అట్లా మీ దగ్గరకు వచ్చి మీకు కృపావరం ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నాడు. 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం ఏదని పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించితని కానీ ఇది వరకు ఆటంకపరచబడుతుంది. ఎన్నోసార్లు రావాలనుకున్నాను, రోమకు రాలేకపోయాను, ఆటంకం కలిగింది. ఇది మీకును తెలియకుండా నాకు ఇష్టం లేదు. గిరీసులు కాని వారికి మూడులకును నేను రుణస్తును కాగా నావలంత మటుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించక సిద్ధముగా ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి పౌలు గారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు వరాలు కూడా ఇవ్వాలనుకుంటున్న కృపావరాలు అని పౌలు గారు త్వరలోనే మిమ్మల్ని చూస్తాను. రోమపత్రిక 15వ అధ్యాయం. రోమపత్రిక 15లో కూడా చెప్తాడు, త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాను. రోమపత్రిక 15వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి. 22వ వచనము 22 నుంచి 24 వచనాలు. రోమపత్రిక మీ దగ్గర రావాలని నాకు ఆశ ఉంది అంటున్నాడు. రోమా వెళ్ళకముందు ఈ పత్రిక రాశాడు. ఆ పత్రిక ఏమని రాసి పంపాడు వాళ్ళకి? రోమపత్రిక 15వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. ఈ హేతు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాలు ఆటంకము కలిగాను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరింపవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరాలని మీ వద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి. చూసారా, మీ వద్దకు ఎప్పటి నుంచి రావాలని ఆశ ఉంది నాకు. నేను స్పెయిన్ దేశం వెళ్ళినప్పుడు మార్గం చూసి మొదట మీ సహవాసం వల్ల కొంత మట్టుకు సమృద్ధి పొంది మీ చేత అక్కడి సాగనంపడిందని నిరీక్షించుచున్నాను. నేను ఎద్దకు రావాలని అనేక సంవత్సరాలు మిక్కిలి ఆశతో ఉన్నాను. 28వ వచనం 28. ఈ పని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. మీ రోమపట్నం మీదుగా స్పెయిన్కి వెళ్ళాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు పౌలు గారు ఈ రోమాకి వెళ్ళకముందు ఈ పత్రిక రాసి ఏమన్నా అంటున్నాడంటే 1వ అధ్యాయంలో నేను మీ వద్దకు వచ్చి మీకు కృపావరాలు ఇవ్వాలి, మీ మీద చేతులు పెట్టి మీకు కృపాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే పౌలు ఎవరు? అపోస్తుడు. చేయబెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళకి పవర్ పాస్ అవుతుంది. కాబట్టి మీకు అలాంటి పవర్ ఇవ్వాలనుకున్నాను, రాలేకపోయాను. తర్వాత మిమ్మల్ని చూడాలని అనేక సంవత్సరాలు నేను ఆశ కలిగి ఉన్నాను. త్వరలో మిమ్మల్ని చూస్తాను, మీ పట్టణం మీద స్పెయిన్ కూడా పోతానని ఈ సంగతులు రాస్తున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఆయన రోమాకి వెళ్ళలేదు, త్వరలో వస్తానే సంగతులు ఈ పత్రికలు రాసి పంపించాడు. ఇప్పుడు రోమాకి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ 2వ అధ్యాయంలో ఉన్న సహోదరులు, వాక్యం వారు సంఘం పెట్టినటువంటి సహోదరులు వచ్చి పౌలు గారిని కలుసుకుంటున్నారు. కానీ కలుసుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము ఏం జరుగుతుంది నెక్స్ట్? 8వ అధ్యాయము 15వ వచనమా? 15వ వచనం.
ఆ సహోదరులు వచ్చి కలిశారు, అక్కడ ఉండమని అడిగారు. ఆ పొత్తిమేలిలో అక్కడ 7 దినాలు ఉన్నారంట. నెక్స్ట్ 17వ వచనం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకు తిసత్ర వరకు మమ్మల్ని ఎదుర్కొనేటకు వచ్చిరి. ఇంకా మనం గమనించామంటే అక్కడ నుండి అంటే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అక్కడ నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చారు? రోమా నుండి వస్తున్నారు. పౌలు రోమాకి వెళ్ళక ముందే అక్కడ నుంచి వస్తున్నారు కనుక వచ్చి ముందే కలుసుకుంటున్నారు. కాబట్టి అక్కడ రోమా నుండి వస్తున్నారు కనుక సుమారు ఈ అప్పియా సంతపేట అనే ప్రాంతానికి రోమాకి 45 మైళ్ళు. ఎన్ని మైళ్ళు చెప్పండి? 45. 45 మైళ్ళు దూరము. అంత ప్రాంతం నుంచి వచ్చి పౌలు అని కలుసుకున్న తర్వాత త్రిసత్రుల వారు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళు కూడా వచ్చారండి. త్రిసత్రులు మమ్మల్ని ఎదుర్కొని వచ్చారు. చూడండి, ఆ ప్రాంతాలు కూడా చూడండి. పౌలు గారు ఈ సిసిలీ ప్రాంతంలో కోరసాకు వచ్చిన తర్వాత ఆ వాడ పొత్తిమేలుకు వచ్చింది. పొత్తిమేలు తర్వాత ఎక్కడికి వచ్చిందంటే అప్పియా సంతపేట. చూడండి, అప్పియా సంతపేట వీళ్ళు కూడా వచ్చి కలిశారు. తర్వాత త్రిసత్రములు వీళ్ళు కూడా వచ్చారు. కనుక ఈ ప్రాంతంలో సహోదరులు అందరికీ కూడా తెలిసింది ఎవరు వస్తున్నారని, పౌలు గారు వస్తున్నారని తెలిసింది. కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళంతా కలుసుకుంటున్నారు. కనుక రోమాకి వెళ్ళకముందే పౌలు గారు రోమాకి సమీపంలో ఉన్నాడు. వెళ్ళకముందే వచ్చి ఈ పొత్తిమేలులో సహోదరులు కలిశారు. అప్పియా సంతపేట త్రిసత్రం ఈ ప్రాంతం అంతటా స్వాత విస్తరించింది. కాబట్టి వాళ్ళంతా వచ్చి పౌలు గారిని కలుసుకుంటున్నారు. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ వెళ్ళారంట? త్రిసత్రముల దాకా ఎదుర్కొన్నారు. ఒక మాట చెప్పండి, భక్సింగులు ఆ దినాల్లో టైంలో తిమోతంగులు చెప్పేవాడు, భక్సింగులు వస్తున్నారంటే ప్రతి స్టేషన్లో గంపలంట, భోజనం గంపలన్నీ రెడీగా ఉండేవంట. కనుక భక్సింగ్ ఈ ట్రైన్లో వస్తున్నారంటే ఆయా ప్రాంతంలో పెట్టి రెడీగా ఆ ట్రైన్ దాకా అన్నీ అందించేవాళ్ళంట. పౌలు గారు కూడా సేమ్ అలాగే జరుగుతుంది. కనుక ఆయన వెళ్ళక ముందే పొత్తిమేలి అప్పియా సంతపేట త్రిసత్రంలో కానీ వాళ్ళంతా వచ్చి సహోదరులు అమ్మ అపోస్తలుడు పౌలు గారు వస్తున్నాడని చెప్పేసి ఆయన ఎదుర్కొంటున్నారు. కనుక ఎంత గొప్ప అద్భుతం. ఆయన అంటే వీళ్ళంతా వస్తున్నారంటే పౌలు గారి పరిచయం గురించి వాళ్ళు బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే పౌలు గారు అంతా తిరిగాడు కదా, అనేక ప్రాంతాలు తిరిగాడు. రోమాకు రాలేదు కానీ పౌలు గారి సంగతి వాళ్ళు తెలుసు. ఆయన పరిచయం గురించి తెలుసుకున్నారు కాబట్టి అందుకే వస్తున్నారు, అనేక మంది వస్తున్నారు. కానీ ఇప్పుడు మనం గమనించే ఆ రీతిగా పౌలు గారు రోమాకి వెళ్ళక ముందే సమీపంలో ఉన్నటువంటి ఎవరంటే వాళ్ళు పొత్తిమేలికి వాడకొట్టింది. అక్కడ దిగిన తర్వాత దానిపైన అప్పియా సంతపేట వాళ్ళు త్రిసత్రంలో వాళ్ళు వచ్చి పౌలు గారిని ఎదుర్కొంటున్నారు. వచ్చినప్పుడు ఏం చేశారు పౌలు గారు? ఇప్పుడు చూడండి, అప్పుడు పౌలు గారు చేసిన పని ఏంటి? వాళ్ళు వచ్చినప్పుడు మనం గమనించామంటే 15వ వచనం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రులకు మమ్మల్ని ఎదుర్కొనేందుకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. ఇప్పుడు వీళ్ళంతా ఎవరంటే విశ్వాసులు. చెప్పండి, వీళ్ళంతా ఎవరు? విశ్వాసులు. ఎప్పుడు విశ్వాసులు? రోమా 2వ అధ్యాయములో పేతురు గారి బోధ ద్వారా విని సంఘములో బలపడిన విశ్వాసులు. కనుక వీళ్ళు వచ్చి పౌలు గారిని కలుసుకుంటున్నారు. ఇప్పుడు విశ్వాసుల సహవాసం దొరికినప్పుడు మనకు కూడా ఏముంటుంది? ఎంతో ధైర్యం. అప్పుడు దాకా పౌలు గారు కనుక వాడలో ముగ్గురే ఉన్నారు కదా, పౌలు గారు అరిస్తరకు లోక. కనుక దేవుని పెట్టిన సహవాసం లేదు. ఇప్పుడు ఏమని చెప్పడం? వాళ్ళంతా వచ్చి కలుసుకుంటా ఉంటే వాళ్ళకి ఎంతో గొప్ప ధైర్యం. కానీ ధైర్యం అంటే భయపడాలని కాదు, కానీ ఆ మనసులో అదొక సంతోషం, ఆనందము, ధైర్యం కలిగింది. అందుకే ఇప్పటిదాకా చెరసాల్లో ఉన్నారు, ఓళ్ళలో ఉన్నారు, అవిశ్వాసుల మధ్య ఉన్నారు. వాళ్ళ ఉన్నంత అవిశ్వాసులే కదా. అవిశ్వాసులు, ఓడ, ప్రమాదాలు, అపాయాలు వీటన్నిటిలోంచి బయట ఇప్పుడు సహోదరులు సంగముగా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ లోపల ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది. దాన్ని బట్టి పౌలు గారు ఏం చేశాడంటే దేవునికి, ఇప్పుడు చెప్పండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కాబట్టి ఇది మనకేం తెలియజేస్తుందంటే 5వదిగా విశ్వాసుల సహవాస ప్రాముఖ్యత. 5వ సంగతి రాసుకుందాం కదా. మనం గమనించవలసిన సంగతుల్లో 4 చెప్పాను. ఇప్పుడు 5వది విశ్వాసుల సహవాస ప్రాముఖ్యత. కాబట్టి మనం కూడా ఆ విశ్వాసుల సహవాసం అనేది ఎంతో ప్రాముఖ్యంగా చూస్తాం. అందుకప్ప పౌలు గారికి ఇప్పుడు వాళ్ళందరూ కలుసుకుంటా ఉంటే ఎంతో ధైర్యం చూస్తాం. కాబట్టి విశ్వాసుల సహవాసం మనకు కనబడుతుంది వాళ్ళ మధ్య. అంత మాత్రమే కాదు, అప్పటిదాకా వాళ్ళు ఉన్నటువంటి వాడు పౌలు గారు అపాయాల్లో ఉన్నాడు, ప్రమాదాల్లో ఉన్నాడు, అవిశ్వాసుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు దేవునితో ఉన్నాడు, ప్లస్ విశ్వాసులతో ఉన్నాడు. అందుకే ధైర్యం. అప్పటిదాకా వాళ్ళు దేవుడే, కానీ మిగతా విశ్వాసులు అంతా అవిశ్వాసులే. ఇప్పుడు దేవుడు ప్లస్ ఎవరు ఇచ్చారంట? విశ్వాసులు. అందుకే పౌలుకు ధైర్యం. దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. అందుకే విశ్వాస ప్రాముఖ్యతలు. అందుకే ఇప్పుడు దేవునికి ఏం చేస్తాడంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాబట్టి 15వ వచనం రాయబడింది కదా, దేవునికి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. 6వ సంగతి, పౌలు గారి
కృతజ్ఞతా జీవితం. 6వ సంగతి పౌలు గారి కృతజ్ఞతా జీవితం రాసుకోవాలి. ఇది 6వ సంగతి, పౌలు గారి కృతజ్ఞతా జీవితం. అందుకే మనం కూడా ప్రతి విషయం మనం దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞ. మొదటి తెస్సలోనికై 5:15 చూస్తాం కదా, ప్రతి విషయం మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కనుక ఎందుకంటే ప్రతి విషయం ప్రభా వాళ్ళకు సహాయపడ్డావు, ఆ దీపంలో మెలి దీపంలో సహాయపడ్డావు. అంత మాత్రం ఇప్పుడు విశ్వాసాలను తీసుకొచ్చావు, విశ్వాసాల యొక్క విశ్వాస సహవాసంలో మమ్మల్ని చేర్చావు, ఎక్కడో వాళ్ళు నశించుకోవాల్సిన మాకు ఎంత గొప్ప మేలు చేసామని చెప్పేసి దేవుని యొక్క మేలు తలపోసుకుంటా పౌలు గారు దేవునికి ఏం చెల్లిస్తారు చెప్పండి? వాళ్ళందరూ వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అందుకే దీన్ని బట్టి అంటే సహవాసం బట్టి ప్రభా ఎక్కడ ఏదో ప్రాంతం నుంచి వస్తామంటే వీళ్ళంతా ఎవరు? కనుక దేవుని బిడ్డలు ప్రభు నమ్మినటువంటి వారు కనుక విశ్వాస సహవాసం మాకు అనుగ్రహించావు, అందుకని స్తోత్రాలు అని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అక్కడ వాళ్ళు కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పాడు. వాళ్ళు దేనికి చెప్పాడు? వాళ్ళు దేని కొరకు కృతజ్ఞతలు చెప్పాడు? ఆహారము కొరకు. చూడండి 27వ అధ్యాయము 27:35, అపోస్తలుల కార్యం 27:35. ప్రతి దాని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. 27:30 చూడండి. ఈ మాటలు చెప్పి ఒక రెట్టి పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అక్కడేమో ఆహారాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పాడు, ఇక్కడేమో విశ్వాసుల సహవాసాన్ని బట్టి. అందుకే ఆయన చేసిన ఉపకారమైన దేనిని మరవకూడదు. కాబట్టి చూసారా, దేన్ని మరవకూడదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంట చూడండి, 16వ వచనం చదువుకుని మనం ముగిచ్చేద్దాం, మిగతా సంగతి వచ్చేవారు మనం ప్రారంభిద్దాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 16వ వచనం. కృతజ్ఞతలు చెప్పాడు, వాళ్ళంతా కలుసుకున్నారు, ధైర్యం తెచ్చుకున్నాడు. 16వ వచనము అందరం కలిసి, మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకం ఉంటకు సెలవు పొందెను. ఇది మా రెండో సంగతి కదా. 16వ వచనం రెండో సంగతి ఏమని రాసుకున్నాము? రోమా ప్రయాణము కొనసాగింపు అని రాసుకున్నాం. కానీ ఇప్పుడు పౌలు గారు 16వ వచనం ఏంటంటే, ఇతడు రోమాకు వచ్చారంటే వచ్చినప్పుడు పౌలుకి తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉంటకు సెలవు పొందెను. అంటే అప్పుడు పౌలు గారు పెద్ద నరహంతకుడు ఏమీ కాదు. అందుకే ఏం చేశారంట? ప్రత్యేకంగా ఉండేటువంటి అవకాశాన్ని పౌలు గారికి కల్పించాడు. మనకు కూడా చూడండి, ఆ మధ్య జగన్ జైల్లో ఉన్నాడు, చంద్రబాబు జైల్లో ఉన్నాడు. వాళ్ళనప్పుడు కూడా ఖైదీల్లో పెట్టారు. వాళ్ళు ఖైదీల్లో ఏం పెట్టరు, వాళ్ళు సపరేట్గానే ఇస్తారు. ఎందుకు? వీళ్ళు మనుషులు చంపొచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళ మీద కేసులు వేసుకుని లోపల పెట్టారనమాట. అందుకేం చేస్తారంటే మనుషులు నరహంతకులు మాత్రం చాలా డేంజర్గా చూస్తారు. కాబట్టి అమ్మ వీడు మనసు చంపాడు, మనం చంపుతాడేమో, వీళ్ళు చంపేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు పౌలు గారు అంత పెద్ద నరహంతకుడు ఏమీ కాదు, అంత పెద్ద పాపం ఏమీ చేయలేదు కాబట్టి, అంత తప్పేమీ లేదు కాబట్టి పౌలు గారికి ఏమి ఇచ్చాడు? ప్రత్యేకముగా, ఆ మాట చూడండి, ప్రత్యేకంగా ఉండటానికి ఏమి ఇచ్చాడు? పౌలు గారికి సౌకర్యం కల్పించాడు. ఇలా కల్పించడానికి కారణం ఎవరై ఉంటారు? వాళ్ళు ఉన్నటువంటి శతాధిపతి చెప్పుంటాడు. శతాధిపతి వచ్చి, అయ్యా పౌలు గారు మేము చూసాము, ఈయన వాళ్ళు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు మేము చూసాము, వాళ్ళందరి ధైర్యపరిచాడు, అందరికీ ఆహారం పెట్టాడు, మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు, తర్వాత మెలిత దీపంలో ఆయన ప్రార్థన చేసి జబ్బులు పోయినాయి, రోగాలు పోయినాయి. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా చూసినప్పుడు శతాధిపతి యూలీకి ఎంతో ఇష్టమైన పౌలు గారంటే. ఆ ప్రత్యక్షముగా ఆయన ఎన్నో సంగతులు చూశాడు పౌలు గారిలో, వాళ్ళు చేసే అద్భుతాలు మేలన్నీ చూశాడు. కాబట్టి ఇవన్నీ ఆయన కూడా చెప్పుంటాడు. ఎందుకంటే శతాధిపతి మాట తీసుకుంటారు కదా అక్కడ రోమా వాళ్ళు. కాబట్టి అందుకే పౌలు గారు చేశాడు, పౌలు గారికి ప్రత్యేకమైన సౌకర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, పౌలు గారు 7వ సంగతి, పౌలు గారికి ప్రత్యేకం ఉంటకు సౌకర్యము. 6 చెప్పాం కదా. 7వది ఏంటంటే పౌలు గారు ప్రత్యేకంగా ఉండుటకు సౌకర్యము. ప్రత్యేక సౌకర్యం పౌలు గారికి. ఖైదీలందరినీ ఎక్కడో పెట్టారు, కానీ పౌలు గారికి మాత్రం సపరేట్గా ప్రత్యేకంగా ఆయనకు సౌకర్యం కల్పించారు. కాబట్టి అన్యజనులు అధిపతులు కూడా పౌల్లో ఏ తప్పు కూడా కనుగొనలేదు. ఆ శతాధిపతి కూడా ఏం కనుగొనలేకపోయారు, అన్యజనులు కూడా కనుగొనలేకపోయారు. అలాంటి సాక్ష్యము పౌలుకి ఉంది. కాబట్టి పౌలు గారు ఇప్పుడు ఖైదీగా పోయినా ఖైదీలతో పెట్టకుండా ఏం చేశారంటే ఆయనకు ప్రత్యేకంగా పెట్టారంటే అన్యజనులకి అధిపతులు కూడా పౌలు గారు ఏ తప్పు కూడా కనుగొనలేదు. అంతకుముందు కూడా చూసాం కదా, లూసి అని చెప్పాడు, లూసి ఏ తప్పు కనుగొనలేకపోయాడు. ఫేలిక్స్, పేస్తు, అగ్రిప్ప మనం చెప్పి కూడా పరీక్షించారు, కానీ ఎవరైనా తప్పు నేరం మోపారా పౌలు గారి మీద? ఎవరు నేరం మోపల. కనుక ఆ యొక్క శతాధిపతి క్లౌదియా, లూసియా మొదలుకొని పేస్తు, తర్వాత ఫేలిక్స్, తర్వాత అగ్రిప్ప, ఇలా చూస్తామంటే ఇప్పుడు శతాధిపతి
వీళ్ళందరూ చూస్తూ వచ్చారు కాబట్టి పౌలు గారిలో ఏ తప్పు ఏ పొరపాటు పౌలు గారిలో కనుగొనలేదు. అలాంటి సాక్ష్యము చెప్పండి పౌలు గారు సంపాదించుకున్నాడు. అలాంటి సాక్ష్యము పౌలు గారు సంపాదించినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం గమనించి అందుకే యేసు వారు కూడా అన్నాడు కదా, యోహాను సువార్త 8:46లో, నాలో పాపం మీలో ఎవడు స్థాపిస్తాడు అని ప్రభు చెప్పిన రీతిగా పౌలు గారిలో కూడా ఈ అధిపతులందరూ కానీ అన్యజనులు కూడా సపోర్ట్ చేశారు పౌలు గారు. చూసారా, ఆ సభ దగ్గర కూడా వీరు మనం గుడి దోసిన వాడు కాదు, మన దేవతను దూషించిన వారు, ఎందుకు మీరు పౌలు గారి మీద వస్తున్నారని చెప్పేసి కారణము పౌలు సపోర్ట్ చేశాడు. అంటే అన్ని జనులు కూడా చూశారు పౌలు గారు లేదు తప్పు లేదనే సంగతి గుర్తించారు. అలాంటి సాక్ష్యము పౌలు గారు చేరుకున్నాడు. కాబట్టి ఖైదీగా వచ్చినప్పటికి కూడా పౌలు గారికి ఏముంది, మంచి టెస్టమనీ ఉంది. ఎక్కడ? రోమాలో కూడా. చూసారా, రోమాలో కూడా మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఆ రీతిగా 16వ వచనం ఇప్పుడు పౌలు గారు రోమాకు చేరుకున్నాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు 16వ వచనంతో ఏం ముగించబడుతుంది మనకి? 16వ వచనంతో ఏం ముగించబడుతుంది చెప్పండి. ఏమి? రోమా ప్రయాణం ముగింపు. అది గుర్తుపెట్టుకోండి, అధ్యాయం కాదు, అధ్యాయం. 16వ వచనంతో రోమాలు ఎక్కడ బయలుదేరారు వాళ్ళు? రోమా ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? 27వ అధ్యాయము 1వ వచనం చదవండి. 27వ అధ్యాయం ముగించేస్తున్నాము. 27వ అధ్యాయము 27:1 అపోస్తలుల కార్యములు. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరి కొందరు ఖైదీలను ఆగుస్తు పటాలంలో శతాధిపతి యూలియను వానికి అప్పగించారు. రోమా ప్రయాణం రాసుకోండి. రోమా ప్రయాణము 27వ అధ్యాయము 1వ వచనంతో ప్రారంభమయ్యి ఎక్కడ ముగుస్తుంది? 28వ అధ్యాయము 16వ వచనంతో ముగించబడుతుంది. కాబట్టి అది రాసుకోవాలి. 16వ వచనం అయిపోయిందంటే రెండవ సంగతి ముగించబడింది, దాంట్లోనే రోమా ప్రయాణము కూడా ముగించబడింది. కాబట్టి ఇది సుమారు ప్రారంభము 27వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభం అయితే ముగింపు ఎక్కడ? 28వ అధ్యాయము 16వ వచనంలో రోమా ప్రయాణం ముగించబడింది. ఇది క్రీస్తు శకం సుమారు 60లో జరిగింది. క్రీస్తు శకం సుమారు 60లో, అది కూడా రాసుకోండి. క్రీస్తు శకం సుమారు 60లో రోమా ప్రయాణం. ఆ రీతి పౌలు గారు రోమాకు చేరుకున్నాడు. రోమాకు చేరుకున్నాక ఏం జరిగిందో వచ్చే వారం నెక్స్ట్ ఎపిసోడ్ దీంతో మనం ముగిచ్చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు 28వ అధ్యాయం 2 సంగతులు మనం చూసాం. మొదటి చెప్పండి, మొదటిదేంటి? మొదటి 10 వచనాల్లో మెలితేలో పౌలు గారి బోధ. దాంట్లో గమనించవలసిన విషయాలు 7 చూసాం. మొదటిదేం చెప్పండి? మనుషుల మూఢనమ్మకాలు. రెండవది దేవుని యొక్క కాపుదల. పౌలు గారికి ఏమి కాల పౌలు పాము కరిసనంటే దేవుని కాపుదల ఉంది. మూడవది పౌలు గారు దీపములో ఉన్న ప్రతికూల పరిస్థితున్నప్పుడు పరిచర్య మానలేదు. తర్వాత 4వది పౌలు గారు ఇంకా మిగతా వాళ్ళ జీవితాల్లో ఆ ప్రాంతం అంతా ప్రభావితం అయిపోయి వాళ్ళ సత్కార్యాలతో మర్యాదలు చేసి వాళ్ళకి కావాల్సి ఇచ్చారు. 5వది పౌలు గారు విశ్వాసుల సహవాస ప్రాముఖ్యతను తెలియజేశారు. కానీ వాళ్ళు రాగానే పౌలు గారికి ఎంతో ధైర్యం వచ్చింది. కనుక విశ్వాసుల సహవాసం మనకు ఉండాలి. 5వది. 6వది పౌలు గారు వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రతి దానికి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, ప్రతి చిన్నదానికి కూడా. తర్వాత 7వది ఆఖరిది పౌలు గారికి ప్రత్యేకమైన సౌకర్యం. ఆయన ఖైదీకి పోయినప్పుడు కూడా స్పెషల్గా ఇచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద హాని ఏమీ పొరపాట్లు పౌలు గారిలో అధిపతులు చూడలే, అన్యజనులు చూడలేదు. కాబట్టి మంచి సాక్ష్యం ఉంది. కాబట్టి పౌలు గారికి ఖైదీ అయినప్పుడు కూడా అతను సపరేట్గా ఇచ్చారు. అలాగూ మరి రెండో సంగతి రోమా ప్రయాణము కొనసాగింపు అనేది 11-16 వచనాలు మనం చూస్తాము. దీంతో 16 వచనంతో రోమాకు పౌలు గారు చేరుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో వచ్చేవారు మనం చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించండి. మరి మెలితే దీపవాసుల్లాగా వాళ్ళు అనాగరికులు, వాళ్ళు గ్రీకు భాష రానప్పటికి కూడా వాళ్ళకి మంచి మనసు ఉంది. పరిచర్య చేయాలి, సహాయం చేయాలి, ఆహారం పెట్టాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఎంత మంచి మనసు. కాబట్టి మనకు భాషలు రాకపోయినా యాసలు ముఖ్యం కాదు, కానీ మంచి మనసు ఉండాలి. కాబట్టి ఎన్నో సంగతులు మనం చూసాం. పౌలు గారు ఏ ప్రాంతానికి అదే నోటితో పౌలు గారిని నరహంతకుడు అన్నాడు, అదే నోటితో మళ్ళీ దేవత అన్నారు. మనుషులు అట్లాంటి వారు, వెలుచూపులు మనం తిరుపులు తీస్తూ ఉంటాం, అలాగే చేయకూడదని. తర్వాత పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా తన పని మానడం లేదు. కాబట్టి తన పరిచర్య ప్రార్థన మానడం లేదు, కృతజ్ఞతలు మానడం లేదు, స్వస్థపరిచేది కూడా మానడం లేదు. కనుక ఎన్నో ఆటుపోట్లు ఇరుకుల్లో కూడా
పౌలు గారు అలాగా మరి అనేకమైన సంగతులు మనం చూస్తూ వచ్చాం. మన జీవితంలో మనం కూడా ఇలాంటి మనకు కూడా ఎన్నో వస్తాయి, ఎన్నో కష్టాలు రావచ్చు, పరిచర్లో ప్రమాదాలు కూడా జరగవచ్చు, పాము లాంటి ప్రమాదాలు ఎన్నో. మనం బలహీనపడకుండా పౌలు గారులకు ముందు కొనసాగాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అలాగే మంచి తీర్మానం చేసుకుని ఈ స్థలం విడిచి మనం వెళుదాము గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరి 28వ అధ్యాయం తండ్రి చివరి భాగానికి మేము వచ్చేసాం. మరి వచ్చే వారం ముగించబోతున్నాం తండ్రి, అందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి అపోస్తల కార్యము ఈ యొక్క గ్రంథం అంతా కూడా దాన్ని ప్రారంభించే కానీ ఇది ముగించగలుగుతామనే ప్రశ్న నాలో కూడా ఉంది. మీరు అద్భుతం చేశారు ప్రభా. ఈ యొక్క అధ్యాయం, ఈ చివరి అధ్యాయం వరకు కూడా కొనసాగించడానికి మీరు చేసిన మేలుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేకమైన సత్యాలు మీరు మాకు నేర్పించారు, అనేకమైన పాఠాలు దయలు మా తండ్రి, మరి పాఠాలు గుణపాఠాలు కూడా నీ యొక్క వాక్యం ద్వారా మాకు అందించారు. అందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రజలు మీరు దీవించండి, ఆస్వాదించండి. పౌలు గారి వలె అలాంటి గొప్ప సేవ చేయనట్లుగా మమ్మల్ని అందరూ బలపరచమని, సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు చేకూర్చి మహిమ పొందమని, భవిష్యత్ సేవకై సిద్ధపరచమని, మీ చేత మీద వచ్చే వారంతో ప్రభు ఈ యొక్క అపోస్తల కార్యం ముగించడానికి కూడా మీరు సహాయపడతారని నమ్మి స్తుతిస్తూ, ఇంకా వాళ్ళకి ఏమైతే కొన్ని చాట్లు ఇవ్వాలనుకుంటున్నాను తండ్రి, అవి కూడా ప్రిపేర్ చేయాలి. వచ్చే వారు అది అందరికి అందించడానికి కూడా మీరు సహాయపడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్మిగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.